ఊప్స్. సో, ఈరోజు చెప్పే సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే, ఒక పైథాన్ డెవలపర్‌గా మనం ఇన్ని రోజులు మనం ఏం చేస్తున్నామంటే జర్నీ అనేది కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నాం. బట్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో అందరూ కూడా ఏం చేస్తారంటే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా సరే, అది ఎయిదర్ సి లాంగ్వేజ్ అయినా, సి ప్లస్ ప్లస్ అయినా, జావా అయినా, పైథాన్ అయినా, ఎనీథింగ్ ఏదైనా సరే ప్లాట్‌ఫామ్ అది డాట్ నెట్ అయినా గానీ, ఇలా మనకు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో బోల్డ్ ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి కదా! ఆటన్నిటిలో కూడా కామన్‌గా ఒక కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తారనమాట. దాన్ని ఏమంటారంటే వూప్స్ అంటారనమాట. ఈ వూప్స్ అనే కాన్సెప్ట్‌ని ఎలా అచీవ్ చేస్తారు అనే దాని గురించి ఈరోజు సెషన్‌లో మనం నేర్చుకుంటాం అనమాట. దానికంటే ముందల మనం ఏం చేద్దామంటే, ఒక రియల్ టైమ్ వరల్డ్ సినారియో తీసుకొని, ఆ రియల్ వరల్డ్ సినారియోని ఎలా సాల్వ్ చేస్తారనేది చూద్దాం అనమాట. అంటే ఒక రియల్ టైమ్ టాస్క్ తీసుకొని, ఆ క్వెరీని ఎలా సాల్వ్ చేస్తారనేది ఈరోజు సెషన్‌లో చూద్దాం. ఓకే డన్. Vasanta, can you explain this ticket? Is it possible? Yeah. Okay then. Yeah. హాలో అంటే ఏందో చూద్దాం. నాకు తెలీదు. హాలో అంటే ఏందో చూద్దాం. హాలో అంటే ఏంటిదంటే స్పేస్ అంటారనమాట. హాలో అంటే ఖాళీ అంటారనమాట. బొక్క అంటారు కదా! అంటే ఖాళీ అంటారనమాట. ఇప్పుడు నా దగ్గర ఏమని తీసుకున్నా అంటే స్టార్, 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 స్టార్ అని తీసుకున్నా. సపోజ్ ఇక్కడ ఒక స్టారు, ఇక్కడ ఒక స్టారు, ఇక్కడ ఒక స్టారు, ఇక్కడ ఒక స్టారు. మళ్ళీ ఎడ్జెస్ మొత్తం కూడా ఏం చేశానంటే ఇలా స్టార్స్‌తో నేనేం చేశానంటే ఫిలప్ చేశాను. ఇలా గనక ఏదైనా సరే ఒక రెక్టాంగులర్, ఒక స్క్వేర్ గనక తీసుకుంటే ఎడ్జెస్ మాత్రమే ఏమున్నాయి చూడు. ఎడ్జెస్ మాత్రమే ఏమున్నాయి. ఎడ్జెస్ మాత్రమే క్యారెక్టర్స్ ఉండి, మధ్యలో మాత్రం నాకేమైంది ఇలా స్పేస్ గనక వచ్చిందనుకో మధ్యలో, దీన్ని ఏమంటారంటే హాలో, హాలో, హాలో అని పిలుస్తారనమాట. అంటే హాలో స్క్వేర్ అంటే ఒక హాలో స్క్వేర్‌ని గనక మనం ప్రెజెంట్ చేయాలంటే ఎలా చేస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్. ఆల్రెడీ ఈ టికెట్స్ అన్ని మనం ప్రీవియస్‌లోనే డిస్కస్ చేసుకున్నాం. బట్ అడ్వాన్స్డ్‌గా థింగ్స్‌తో వర్క్ చేసేటప్పుడు ఎలా ఈజీగా సాల్వ్ చేస్తారనే టెక్నిక్స్‌ని గురించి మనం అడాప్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే. ఆల్రెడీ మీ సెషన్‌లో ఉన్న సగం మంది ఎంప్లాయీస్‌కి ఆల్రెడీ స్టూడెంట్స్ అందరికి కూడా ప్లేస్‌మెంట్స్ అయిపోయినాయి అనమాట. సో, మీరు కూడా ఏం చేయాలంటే ఇంకొంచెం హార్డ్ వర్క్ పెంచడం ద్వారా బెటర్ ద ప్లేస్‌మెంట్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే నాకేమిచ్చారు, ఒక నంబర్ అనేది ఇచ్చారంట. అంటే నాకు ఒక ఇన్పుట్‌లో ఒక నంబర్ అనేది ఇచ్చారు. ఎంతని ఇచ్చారంటే నంబర్ 5 అని ఇచ్చారనమాట. అంటే ఇన్పుట్‌లో నేనేం తీసుకున్నానంటే ఒక నంబర్ తీసుకున్నాను 5 అని. అంటే ఇన్పుట్‌లో ఒక నంబర్ 5 అని తీసుకున్నంటే అప్పుడు నాకేం కావాలంటే ఎన్ని రోస్ ఉండాలి? n అనేది ఒక నంబర్ అనుకున్నాను. నంబర్ ఎంత? 5 కాబట్టి ఎన్ని రోస్ రావాలి నాకు? 1, 2, 3, 4, 5. 5 రోస్ ఎన్ని కాలమ్స్ ఉండాలి? 5 కాలమ్స్ అనేవి ఉండాలి. ఆ కాలమ్స్ మధ్యలో నాకేముండాలంటే స్పేసెస్ ఉండేసి నాకు స్క్వేర్ షేప్‌లో ఉండే ఒక ప్యాటర్న్ అనేది ఫార్మ్ అవ్వాలన్నమాట. హాలో స్క్వేర్ అంటారు. హాలో స్క్వేర్ అంటే ఏంటంటే స్క్వేర్ అంటే మీ అందరికి తెలుసు. ఏంటిది? ఎన్ని రోస్ ఈక్వల్ కాలమ్స్ గనక ఉన్నాయి అనుకో ఒక ఫిగర్ లోపల దాన్ని ఏమంటారంటే స్క్వేర్ అని పిలుస్తారు. హాలో స్క్వేర్ అంటే ఏంటంటే ఈక్వల్ రోస్, ఈక్వల్ కాలమ్స్ ఉండాలి. బట్ మధ్యలో ఏముండాలంటే ఏ నంబర్స్ లేకుండా స్పేసెస్ గనక ఉన్నాయి అనుకో నాకు దాన్ని ఏమంటారంటే హాలో స్క్వేర్ అని పిలుస్తారు. అంటే నేను ఒక హాలో స్క్వేర్ అనే దాన్ని ఫామ్ చేయాలి. ఎలా అంటే నీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. ఈ టైప్‌లో ఉండే ఒక ఫిగర్ అనేది ఫామ్ చేయాలి. ఇలా ఫామ్ చేయాలంటే మనం ఎలా ఫామ్ చేస్తాము? వేటి ద్వారా? నెస్టెడ్ లూప్స్‌ని యూజ్ చేసేసి మనం ఎలా ఫామ్ చేస్తామనే టెక్నిక్స్‌ని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. రైట్. యాహ్! ఇప్పుడు నేనేం చేశానంటే నాకేం చేశాను, నా దగ్గర ఒక నంబర్ అనేది ఇచ్చారు. ఎంతనిచ్చారు? మీరే చూడాలి. నంబర్ ఎంత ఇచ్చారు? 5 అని ఇచ్చారు కాబట్టి అప్పుడు నాకేం కావాలి? ఒక ఇన్పుట్‌లో ఒక నంబర్ 5 అని తీసుకున్నాననుకో, అప్పుడు నాకేం కావాలి? 5 రోస్ అనేవి ఏర్పడాలి.
అప్పుడు దాంట్లో ఏం కావాలి 1 2 3 4 5 1 స్పేస్ స్పేస్ 5 1 స్పేస్ స్పేస్ 5 1 స్పేస్ స్పేస్ 5 అలా 1 2 3 4 5 ఇలా నాకేం కావాలి జస్ట్ యాడ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నాకేం కావాలి ఇప్పుడు నన్ను ఏం చేయమన్నారు ఒక హాలో స్క్వేర్ అనేది ఫామ్ చేయమన్నారు. హాలో స్క్వేర్ ఫామ్ చేయాలంటే ఎలా ఉంటుంది నేను ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకున్నాను ఎంతని n ఈక్వల్ టు 5 అని తీసుకున్నాను. n ఈక్వల్ టు 5 తీసుకున్నా అంటే అప్పుడు నాకు ఏం కావాలి నాన్న వసంత 5 రోస్ ఏం కావాలి 5 కాలమ్స్ నాకు స్క్వేర్ అంటే తెలుసు కదా 5 రోస్ 5 కాలమ్స్ ఉండాలి. దాంట్లో ఫస్ట్ రోలో నాకు ఏముండాలి అంటే 1 2 3 4 5 అనే నంబర్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ స్లైడ్లో ఏముండాలంటే 1 అనేది తర్వాత 5 అనేది ఉండాలి. తర్వాత రోలో కూడా నాకేం కావాలంటే 1 5 మాత్రమే ఉండాలి. ఆ తర్వాత రోలో కూడా నాకేం కావాలంటే 1 5 మాత్రమే ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత రోలో నాకేముండాలంటే 1 అనేది 2 అనేది 3 అనేది 4 అనేది 5 అనేది ఇలా నాకేం కావాలంటే ఇలా హాలో స్క్వేర్ రూపంలో ఉండే ఒక ఫిగర్ అనేది నాకు ఫామ్ కావాలి. ఇలా ఫామ్ కావాలి అంటే మనం ఎలా చేస్తామో చూద్దాం. ఒక్కసారి మనం ఏం చేద్దాం అంటే దీనికంటే ముందులో ఎన్ని రోస్ ఉన్నాయో చూద్దాం ఒకసారి కావాలంటే. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇట్లా హారిజాంటల్గా ఉన్నదాన్ని ఏమంటారు రో అంటారు. ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో, ఇదేంటిది ఫోర్త్ రో, లాస్ట్ వన్ ఈజ్ ఫిఫ్త్ రో. అంటే నాకు 5 రోస్ వచ్చేసినాయా. నేను ఎన్ని ఎంతైతే తీసుకున్నానో అన్ని రోస్ ఉండాలి. అలానే కాలమ్స్ కూడా చూద్దాం. కాలమ్స్ కూడా నాకు చూద్దాం అనేసి నేను ఇక్కడికి వెళ్ళి చూసాను. ఇది కాలం నెంబర్ 1, ఇదేంది కాలం నెంబర్ 2, ఇదేంది కాలం నెంబర్ 3, ఇదేంది కాలం నెంబర్ 4, ఇదేంది కాలం నెంబర్ 5. అంటే నాకేం కావాలి మధ్యలో స్పేస్ ఉంది, చుట్టూరు కూడా చూడు ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్ కూడా ఉన్నాయి అనుకో దాన్ని ఏమంటారు నాన్న వసంత దాన్ని ఏమంటారు ఎన్ని రోస్ అయితే ఈక్వల్గా ఉన్నాయో అన్ని కాలమ్స్ కూడా ఉన్నాయి అనుకో దాన్ని ఏమంటారు అంటే స్క్వైర్ అంటారు. ఆ స్క్వైర్కి మధ్యలో స్పేసెస్ కనుక ఉన్నాయి అనుకో దానిని ఏమంటారంటే హాలో స్క్వైర్ అని పిలుస్తారు. ఇప్పుడు నేనేం చేయాలంటే ఒక హాలో స్క్వైర్ అనే దాన్ని నేను ఫామ్ చేయాలి. ఓకే డన్. ఎలా ఫామ్ చేద్దామనేసి అనుకుంటున్నానంటే నెస్టెడ్ లూప్స్ అంటే సాఫ్ట్వేర్లో మనం అందరం ఇప్పుడు దాకా నేర్చుకున్నాం కదా. నెస్టెడ్ లూప్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏదైతే చేసామో ఈ టికెట్ మొత్తాన్ని కూడా ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఈజీగా సాల్వ్ చేయాలంటే ఏం చేస్తారంటే హయ్యర్ లెవెల్లో కనుక సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఇలాంటి టికెట్స్ సాల్వ్ చేయాలంటే నెస్టెడ్ లూప్స్ అనే ఒక కండిషన్ యూజ్ చేసేసి ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. అందుకని మనం కూడా ఏం చేద్దామంటే నెస్టెడ్ లూప్తో నేర్చుకున్నాం. ఆల్రెడీ మనం ఈ సింగిల్గా కనుక చేయాలంటే ఎలా చేయాలనేది మీకు అలీబాబా టెక్నిక్ ద్వారా నేర్పేస్తాను అనమాట ఆల్రెడీ. ఇప్పుడు నెస్టెడ్ లూప్స్ ద్వారా చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడు నేను నెస్టెడ్ లూప్ ద్వారా చేయాలంటే ఏం కావాలి నాకు రోస్ ఎంత అయితే ఉన్నాయో మనం తీసుకున్న నంబరు ఎంతైతే తీసుకున్నామో అన్ని రోస్ అన్ని కాలమ్స్ కనుక ఉంటే దాన్ని ఏమంటారంటే స్క్వైర్ అని పిలుస్తారు. మధ్యలో నాకేముండాలంటే స్పేసెస్ అనేవి ఉండాలన్నమాట. ఓకే. ఇక్కడ మీరు కనుక ప్యాటర్న్ మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే ఏం చేస్తానంటే ప్రతి నంబర్ తర్వాత స్పేస్ ఉండాలి కాబట్టి ఆ స్పేస్ని రిప్రజెంట్ చేయడానికి నేను ఏం చేశానంటే ఒక అండర్లైన్ అనేది పెట్టుకున్నాను. 2 అండర్లైన్, 3 అండర్లైన్, 4 అండర్లైన్. అలా చూస్తే నాకు ఎన్ని కావాలంటే 5 రోస్ 5 కాలమ్స్ అనేవి ఉండాలన్నమాట. ఓకే. ఇప్పుడు నాకు 5 రోస్ 5 కాలమ్స్ ఉండాలంటే నెక్స్ట్ లూప్ ద్వారా ఎలా తీసుకుంటారో మనందరికీ తెలుసు కదా ఆల్రెడీ. ఒకసారి ఏం చేద్దామంటే కోర్ట్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒకసారి ఏం చేద్దామంటే ఒక్కసారి దీన్ని ఏం చేద్దామంటే 5 రోస్ 5 కాలమ్స్ తీసుకోవాలంటే ఎలా తీసుకుంటారో చూద్దాం. నేనేం చేశాను n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. అంటే అప్పుడు నేనేం చేశాను ఇన్పుట్లో నేను ఏదైతే తీసుకున్నానో ఆ తీసుకున్న నంబర్ దానికి నంబర్ ఇన్పుట్లో నేను 5 అని తీసుకున్నాను. 5 అని తీసుకోగలను నాకేం కావాలి 5 రోస్ 5 కాలమ్స్ అనేవి నాకేం కావాలి ఫామ్ అవ్వాలన్నమాట. 5 రోస్ 5 కాలమ్స్ అనేవి నాకు ఫామ్ కావాలి. ఓకే. అలా ఫామ్ అవ్వాలి అంటే అప్పుడు నేనేం చేశాను రోస్ అనేవి ఎన్ని రోస్ ఉండాలో మనం చెప్పాలంటే దేని ద్వారా చేస్తారు నెస్టెడ్ లూప్ ద్వారానే కదా మనం చేస్తుంది. దానిలో అవుటర్ లూప్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది
అవుటర్ లూప్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, మనకి రోస్ యొక్క నెంబర్ని డిస్ప్లే చేస్తుంది అవుటర్ లూప్. అప్పుడు నేనేం చేస్తానంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి నాకు ఎన్ని రోస్ ఉండాలి, 5 రోస్ ఉండాలి. ఒకటో రో నుండి 5 దాకా క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాం. అలా క్యాలిక్యులేట్ చేయాలంటే రేంజ్లో ఎట్లా తీసుకుంటాను, 1,n+1 అని తీసుకుంటే సరిపోతుంది. ఓకే డన్. ఇప్పుడు నాకేమైంది, 5 రోస్ అనేది క్రియేట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు 5 కాలమ్స్ క్రియేట్ చేయాలి. 5 కాలమ్స్ అనేవి కనుక మనం క్రియేట్ చేయాలనుకో దేని ద్వారా క్రియేట్ చేస్తాం, మనము దేని ద్వారా క్రియేట్ చేస్తాము, ఇన్నర్ లూప్ ద్వారా. ఇన్ రేంజ్ ఎన్ని కాలమ్స్ ఉండాలి దాంట్లో కూడా, 5 కాలమ్స్. అప్పుడు 1,n+1 అప్పుడు నాకు 5 కాలమ్స్ వచ్చినట్టేనా. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే ఫస్ట్ ఇప్పుడు నేనేం చేద్దామంటే ఒకటి చేద్దాం, పీపీటీలోకి వెళ్ళిపోదాం. దాంట్లో నాకేముందంటే ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం అనుకున్నాను. ఇక్కడ ఉన్న ప్యాటర్న్ కనుక నువ్వు చూసేసావు అనుకో, ఇక్కడ ఉన్న స్క్వేర్ మొత్తాన్ని కూడా చూసుకున్నావు అనుకో, i=1 ఏదైతే రో ఉందో ఆ రోలో మాత్రం ఏమున్నాయి నాన్న వసంత, నంబర్స్ ఉన్నాయి. i=5 అనే రోలో నాకు ఎలా ఉంది, నంబర్స్ ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడైతే నంబర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే స్పేసెస్ ఉన్నాయి అనేది చూద్దాం అనమాట. అందుకోసం నేనేం చేశానంటే ఈ ఫిగర్ని నీట్గా అర్థం అవ్వాలని నేనేం చేశానంటే ఏ రోస్లో ఏ కాలమ్స్లో ఏవేవి ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. అప్పుడు చూస్తే నాకు ఏమున్నాయి అంటే 1 2 3 4 5 అనే నంబర్స్ ఎక్కడ ఉన్నాయి, i=1 అనే రోలో ఉన్నాయి. 1 2 3 4 5 అంటే ఆ రో అనేది ఎలా ఉంది, ఆ 2 రోస్ సిమిలర్గా ఉన్నాయి, రిమైనింగ్ అన్ని కూడా ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. బట్ ఈ నెస్టెడ్ లూప్తో చేసేటప్పుడు మనం అలా చూడకూడదు అనమాట. నంబర్స్ ఏ ఏ రోస్లో ఏ ఏ కాలమ్స్లో ఉన్నాయో చూసుకొని ఆ పొజిషన్స్లో మాత్రం మనం ఏం చేద్దాం అంటే నంబర్స్ ఇచ్చేసి రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనం ఏం చేద్దాం, స్పేసెస్ ఇచ్చేద్దాం. అప్పుడు నాకేమి నాకు కావాల్సిన ప్యాటర్న్ వచ్చేసిందా. ఇక్కడ ఉన్న స్క్వేర్ ప్యాటర్న్ కనుక గమనించారనుకోండి, మీరు ఇక్కడ కనుక ఉన్న స్క్వేర్ ప్యాటర్న్ కనుక గమనించారనుకోండి, నంబర్స్ ఎక్కడ ఉన్నాయి, స్పేసెస్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని నెంబర్స్ మాత్రమే మనం ఏం చేద్దాం అంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఆ తర్వాత స్పేసెస్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఈ ఫిగర్ కనుక చూసుకుంటే దాంట్లో నెంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకున్నాను. i=1 అనే రోలో ఉన్నాయి, i=5 అనే రోలో కూడా నాకేమున్నాయి, నంబర్స్ ఉన్నాయి. అలానే ఇంకా మీరు ఇంకా క్లియర్గా చూసారనుకోండి, ఇంకా నెంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసారనుకోండి, మీకు ఇక్కడే అర్థమైంది అనమాట. ఫస్ట్ రో ఉన్నాయి, లాస్ట్ రోలో ఉన్నాయి. మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్నాయి నంబర్స్, j=1 అనే కాలంలో ఉన్నాయి, j=5 అనే కాలంలో ఉన్నాయి. ఇవి తప్ప మిగతా వాటన్నిటికాడ ఏమేమి ఉన్నాయి, నాకు స్పేసెస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే i=1 n అనే రోస్ను మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ i=1 అనే రోలో నంబర్స్ క్రియేట్ చేద్దాం. తర్వాత నాకు ఎక్కడ ఉండాలి, i=n అనే రో, n అంటే దట్ మీన్స్ అంత 5 అంటే n అయినా అనుకునేది, అందుకని i=5 అనే రోలో క్రియేట్ చేయాలి నంబర్స్. తర్వాత నాకు ఎక్కడ క్రియేట్ చేయాలి, j=1 అనే రోలో క్రియేట్ చేయాలి, j=5 అనే రోలో కూడా నాకు ఏం కావాలి, నంబర్స్ క్రియేట్ చేయాలి. అంతవరకు ఎలా క్రియేట్ చేస్తారో చూసేసి తర్వాత మనం ఏం చేద్దాం రిమైనింగ్ ఏదైతే ఉందో నంబర్స్ కావాలి. ఈ ఫిగర్ కనుక చూసాం, ఈ ఫిగర్లో ఏమేమి కావాలి, నంబర్స్ స్పేసెస్ అనేవి రెండే కావాలి. నంబర్స్ అంతా కూడా క్రియేట్ చేయాలంటే ఒక ఇఫ్ కండిషన్ వాడుకుందాం. అలానే స్పేసెస్ అన్ని కూడా క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేద్దాం, స్పేసెస్ అన్ని కూడా నాకు క్రియేట్ అవ్వాలనుకోప్పుడు నేను ఏం చేద్దాము, ఎల్స్ అనే కండిషన్ వాడేసేసి ఏం చేద్దామంటే ఈ టికెట్ని సాల్వ్ చేసేద్దాం. అలా చేయాలంటే ఎలా చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి మీరు చూసేయండి, i=1 ఆర్ i=n ఆర్ j=1 ఆర్ j=n అని ఈ కాలమ్స్ వాటికి మాత్రమే నాకు నెంబర్స్ ఉండాలి. కాబట్టి అప్పుడు నేను ఏం చేశానంటే ఇట్లా తీసేసుకున్నాను అనమాట కోడ్ని. ప్రింట్ ఆఫ్ జే అంటే జేలో ఏదైతే వాల్యూ స్టోరేజ్ అవుతుందో ఆ వాల్యూ చెప్పేసి నేను ఏం చేశానంటే తర్వాత కామా పెట్టేసి ఎండ్ = డబుల్ కోట్స్ పెట్టేసి అనమాట. అంటే అప్పుడు నాకేమైంది, జేలో ఏదైతే వాల్యూ ఉందో ఒక్కొక్క వాల్యూ జేలో ఏమవుతుంది, ఇన్నర్ లూప్లో j=1 స్టోరేజ్ అవుతుంది. 1 అయిపోయినాక 2, 2 అయిపోయినాక 3, 3 అయిపోయినాక 4, 4 అయిపోయినాక 5. అలా నాకేమవుతుంది, i=1 అనే రో కంప్లీట్ అయిపోగానే నాకేమైంది, నెక్స్ట్ రోలోకి వెళ్ళిపోయింది. అలానే ఆ నెక్స్ట్ రో అక్కడ మన కండిషన్ ఏదైతే చెప్పామో ఆ కండిషన్లో చెప్పిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి నాకేం చేస్తుందంటే వాల్యూస్ అన్ని క్రియేట్ అయిపోతాయి. ఎప్పుడైతే మనం ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయ్యిందో ఎల్స్లో నేనేం చెప్తున్నాను,
ఆల్ ద కాల్స్ ఏం చేస్తున్నాం అంటే అక్కడ ఇన్నర్ లూప్ రిపీట్ అయినంత వరకు నాకు ఏం చేయమనంటే స్పేసెస్ క్రియేట్ చేయాలని చెప్పాను అనమాట. చెప్పేసి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పగల నాకు ఏమైందంటే ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయింది. అప్పుడు నాకేమొస్తుందంటే ఈ టైప్ ఆఫ్ అవుట్పుట్ అనేది రావడం జరిగిపోయింది అనమాట. ఒక్కసారి మనం కూడా ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి దీన్ని కండిషన్ ఒకసారి చూసేసి వచ్చేద్దాం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ ఫుల్ నెంబర్స్ ఎక్కడెక్కడ కావాలి నాకు, నెంబర్స్ ఎక్కడైతే కావాలో వాటికి ఇచ్చేస్తున్నాను. ఐ ఈక్వల్ టు నాకు ఎంత 1 అనే రోలో ఉండాలి, ఆర్ అలా నాకు ఇంకెక్కడ ఉండాలి, ఐ ఈక్వల్ టు ఏ రోలో ఉండాలి నాకు 5 అంటారు. 5ని ఏమనుకోవచ్చు ఎన్ అని అనుకోవచ్చు కదా, ఆ రోలో ఉండాలి. అలా నాకు ఇంకెక్కడ ఉండాలి, జే ఈక్వల్ టు ఎక్కడ ఉండాలి 1 అనే రోలో ఉండాలి. అలా నాకు ఇంకెక్కడ ఉండాలి నంబర్స్, జే ఈక్వల్ టు ఎక్కడ ఉండాలి ఎన్ అనే రోలో ఉండాలి. కాబట్టి వీటన్నిటి కాడ ఉండాలి కాబట్టి ఇఫ్ కండిషన్ పెట్టుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, నంబర్ ఫిల్ చేయాలి. ఫస్ట్ రోలో ఎంత ఫిల్ చేయాలి 1, తర్వాత ఎంత ఫిల్ చేయాలి 2, తర్వాత ఎంత 3. అలా ఇప్పుడు నేను ఏం చేశాను, ఫస్ట్ రోని నేను బిల్లు చేస్తున్నాను. ఫస్ట్ రోని బిల్లు చేయాలంటే నాకు ఏమైంది, ఇక్కడికి వెళ్ళి లూప్ రన్ అయింది. ఫస్ట్ నాకు ఏ వాల్యూతో రన్ అయింది, జే ఈక్వల్ టు 1 అనే వాల్యూతో నాకు రన్ అయింది. అప్పుడు జే ఈక్వల్ టు 1 అంటే ఎంత వస్తుంది, 1 అనేది వస్తుంది. రో నెంబర్ 1లోనే జరిగిద్ది అనమాట ఇక్కడ రాసామంటే. తర్వాత ఏం జరిగిద్ది, జే ఈక్వల్ టు 2 రాగానే ఏమైంది, రో 1లో నాకు ఏమైంది, జే అనే వాల్యూ ఎంత అయితే ఉందో అక్కడికి వెళ్ళి నాకు ఏమైంది, వేరొక 2 అనే నెంబర్ అనేది క్రియేట్ అయిపోయింది. అలా నాకేమైంది అంటే ఒక రో అంతా కూడా క్రియేట్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఏదైతే చెప్పానో ఐ ఈక్వల్ టు ఎన్ అని చెప్పాను కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ రోలో నాకు ఏమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇచ్చేసుకుంటే వెళ్ళిపోతున్నాను. ఓకేనా, ఇచ్చేసి నేనేం చేశాను, ప్రతి క్యారెక్టర్ తర్వాత స్పేస్ రావాలంటే ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను కాబట్టి ఇక్కడికి వెళ్ళి డబుల్ కోట్స్ పెట్టి స్పేస్ ఇచ్చేసాను. తర్వాత నేనేం చేశాను, ఇక్కడికి వెళ్ళి నంబర్స్ క్రియేట్ అవ్వాలంటే ఇలా అని చెప్పేశాను. అదే నంబర్స్ కనుక క్రియేట్ కాలేదు అనుకో అప్పుడు నేనేం చేయాలి, నంబర్స్ కనుక లేవు అనుకో అప్పుడు నాకు స్పేసెస్ అనేవి కనుక నేను ఫామ్ చేయాలి అంటే అప్పుడు నేను ఎలా ఫామ్ చేస్తాననే చూద్దాం. స్పేసెస్ కనుక మనం ఫామ్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్స్ అనే ఒక కండిషన్ రాసేసి ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే డబుల్ కోట్స్లో ఎంటీ స్పేస్ అనేది ఇచ్చేసి తర్వాత కామా పెట్టేసేసి ఎండ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో స్పేస్ అనేది ఇచ్చేసాను. ఆ తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని చేస్తాను. ప్రింట్ ఆఫ్ అని చేసి నేను ఏం చేస్తానంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే ఒక హాలో స్క్వేర్ అనేది ఫామ్ అవ్వడం. నాకేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఇండెంటేషన్ ప్రాపర్గా ఉంది. ఓకేనా, ఇండెంటేషన్ ప్రాపర్గా ఇచ్చేసి రన్ చేసేసాను. అప్పుడు నాకేం జరిగిందంటే ఇలా హాలో స్క్వేర్ అనేది ఫామ్ అవడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఎనీబడి హ్యావ్? నో ఇష్యూ. వసంత డూ యూ హ్యావ్? ఇలా మనం ఏం చేస్తామంటే ఈ హాలో స్క్వేర్ కనుక ఫామ్ చేయాలంటే ఈ రూపంలో ఫామ్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా. అలానే మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళిపోతాం. ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్ కాదు. Harsha, please record for today's session. Okay then. Yes, sir. టుడే మన సెషన్లో మనం ఏం చేస్తామంటే మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి ఈరోజు సెషన్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అదే ఏంటిదంటే ఆబ్జెక్టెడ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అంటారు. అంటే మనం ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే సి ప్రోగ్రామింగ్ కానీ, C++ కానీ, జావా కానీ, పైథాన్ కానీ, .NET కానీ ఇలాంటి ఆల్ ద ప్రోగ్రామింగ్స్ ఏవైతే తీసుకుంటారో అన్ని ప్రోగ్రామ్స్లో కూడా ఉంటుంది అనమాట. మీరు జావాలోకి వెళ్ళారనుకోండి ఊప్స్ అనేది ఉంటుంది దాంట్లో మెయిన్. అలా సి ప్రోగ్రామింగ్ కనుక మీరు చేసేసారనుకో దాంట్లో ఊప్స్ అనేది ఉంటుంది. అలానే పైథాన్లోకి వచ్చారు, పైథాన్లో కూడా ఊప్స్ ఉంటుంది. అలానే మీరు ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు అనుకోండి, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి ఏముంటుందంటే ఊప్స్ అనే కాన్సెప్టే ఉంటుంది. అసలు ఊప్స్ అంటే ఏంది, అసలు అంత ఇంపార్టెంట్ ఏంది అనేది ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకోవడం అనేది చేద్దాం. ఎవరికైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్ అనేది చేయడం వస్తుందో వాళ్ళు ఏమవుతారంటే కింగ్స్ అయిపోతారు మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఊప్స్ అనే కాన్సెప్ట్ని చాలా చాలా జాగ్రత్తగా నేర్చుకున్నాం. అంటే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంది కదంటే అన్నిట్లో సేమ్ అని కాదు దాని మీనింగ్. అంటే కాన్సెప్ట్ అయితే ఒకటే, బట్ మనం ఇంప్లిమెంటేషన్ చేసే సింటాక్ అనేది ఏమవుతుందంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ ఏమవుతుందంటే మారిపోవడం అనేది జరుగుతుంది అనమాట.
అంతేకాని రిమైనింగ్ ఆల్ ద కాన్సెప్ట్స్ నేర్చుకున్న ఊప్స్, పైథాన్ లో నేర్చుకున్న ఊప్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఒకటే. కాకపోతే ఏంటంటే పైథాన్ లో రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే సింటాక్స్ అనేది మాత్రమే మారుతుంది అనమాట. ఓకే డన్. అంటే ఇంకా స్టార్ట్ చేసేద్దాం, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి మనం ఏం చేద్దాం ఈ రోజు సెషన్ లో నేర్చేసేసుకుందాం. ఓకే డన్. సో వూప్స్, అసలు వూప్స్ అంటే ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటారు, లాంగ్వేజ్ కాదనమాట. వూప్స్ అంటే ఏమంటారంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటారు అనమాట. దీనిలో కనుక మీరు చూసారనుకో నాకు అవన్నీ తెలియదు, ఒక్కటే ఒక్క వర్డ్, డిఫికల్ట్ వర్డ్ ఉంది, ఓరియంటెడ్. ఓరియంటెడ్ అంటే ఏమని పిలుస్తారంటే తిరగడము అంటారు. అంటే ఇక్కడ ఈ ప్రోగ్రామింగ్ సిస్టమ్ మొత్తం దేని చుట్టూరు తిరుగుతుంది, ఆబ్జెక్ట్ చుట్టూరు మాత్రమే. అంట ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక ప్రోగ్రామింగ్ మొత్తం కూడా ఏమవుతుందంటే తిరుగుతూ ఉంది అనుకో, దానిని ఏమంటారంటే ఊప్స్ అని పిలుస్తారు. అంటే మనం ఈ ఊప్స్ అనేది కనుక మనం నేర్చుకోవాలంటే మనకు ఆబ్జెక్ట్ అంటే ఏంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్ ని కనుక మనం ఎలా క్యాప్చర్ చేస్తారో కనుక మనకి అర్థమైంది అంటే ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తామంటే ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్ ని ఎరగతీసేయచ్చు అనమాట. సో మనకి ఏంటంటే ఊప్స్ అంటే సింపుల్ చెప్పొచ్చు అనమాట, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటారు. అంటే ప్రోగ్రామింగ్ నడుస్తుంది, దేని చుట్టూరు నడుస్తుంది, ఆబ్జెక్ట్ చుట్టూరు మాత్రమే ఒక ప్రోగ్రామింగ్ అనేది తిరుగుతూ ఉంది అనుకో సిస్టము. ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ తిరుగుతా రాస్తా ఉన్నాం అనుకో, దాన్ని ఏమంటారంటే ఊప్స్ అని పిలుస్తారు. ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్ కనుక మనం నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ ఊప్స్ లో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అనే ఒక 2 కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. ఈ 2 కాన్సెప్ట్స్ ని కనుక మనం అప్లై చేయడం కనుక చేసేస్తే ఆటోమేటిక్ గా మనకి ఏమైందంటే ఊప్స్ అనే కాన్సెప్టే అయిపోయింది అనమాట. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఊప్స్ నేర్చుకోవాలంటే ఊప్స్ లో ఒక గుండెకాయ లాంటిది అనమాట. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏం చేద్దాం అంటే వీటిని కొంచెం డీటెయిల్డ్ గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం అనమాట. దాంట్లో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే. ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటిదంటే సింపుల్ గా చెప్పాలనుకో, ఆబ్జెక్ట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ ఎనీథింగ్ దట్ హ్యాస్ స్టేట్ అండ్ బిహేవియర్, దట్స్ వన్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. అంటే ఆబ్జెక్ట్ అంటే అర్థమైపోయింది, దేనికైతే ఏ వస్తువుకైతే ఎనీథింగ్ దేనికైనా సరే స్టేటు అలానే బిహేవియర్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమని పిలుస్తారు ఆబ్జెక్ట్ అని పిలుస్తారు అనమాట. అంటే ఇక్కడ మీరు కనుక ఇదే స్క్రీన్ మీద కనుక చూసారనుకోండి, మీకు ఒక మీరు ఇదే ఇమేజ్ ని కనుక చూసారనుకోండి, మీకు కొన్ని థింగ్స్ అనేవి కనపడతాయి అనమాట, వాటిని ఆబ్జెక్ట్స్ అంటారు. మీకు కొన్ని ఆబ్జెక్ట్స్ కనపడుతున్నాయా, ఏం కనపడుతున్నాయి నాన్న వసంత, నీకు ఈ టేబుల్ మీద కనుక చూస్తుంటే, ఈ ఇమేజ్ లో కనుక చూస్తుంటే నీకు ఏమేమి కనపడుతున్నాయి, ఏంటిది, పెన్ స్టాండ్ అనేది, పెన్ స్టాండ్ అనే ఒక ఆబ్జెక్ట్ కనపడుతుంది, ఇంకా ల్యాప్టాప్ అనేది ఒకటి కనపడుతుంది, కాఫీ కప్ అనేది ఒకటి కనపడుతుంది, చైర్ అనేది కనపడుతుంది. అంటే వీటన్నిటిని ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారు. ఎందువల్ల సార్ నన్ను వీటినన్నిటిని ఆబ్జెక్ట్స్ అన్నారు అంటే దాని గురించి ఒక్కొక్కటి డీటెయిల్డ్గా నేర్చుకుంటున్నాను. ఏంటిదంటే ఇక్కడ కనుక నేను ఫస్ట్ చూసాను అనుకో, ల్యాప్టాప్ చూశాను, దీంట్లో ఒక్కొక్క దాని గురించి మనం ఏం చేద్దాం అంటే డీటెయిల్డ్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా. ఒక్కొక్క దాని నుంచి డీటెయిల్డ్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. అందుకోసం నేను ఏం చేస్తాను అంటే ఒక్కసారి నోట్ ప్యాడ్ తీసుకుందాం, నోట్ ప్యాడ్ తీసేసుకొని దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే డన్. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటో చెప్పాను. ఆబ్జెక్ట్ అంటే ఏంటిది మనం అనుకున్నది, ఆబ్జెక్ట్ అంటే ఏంటిది మనం ఏం చెప్పుకున్నామంటే దేనికైతే స్టేట్ అండ్ బిహేవియర్, వేటికైతే స్టేట్ బిహేవియర్ దేనికైతే ఉంటాయో దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఇప్పుడు సపోజ్ దట్ నా దగ్గర ఇక్కడ చూడండి, స్టేట్ అంటే ఏందో చెప్తాను, తర్వాత బిహేవియర్ అంటే ఏందో చెప్తాను. స్టేట్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు కనుక ల్యాప్టాప్ చూసారనుకోండి, ఆ ల్యాప్టాప్ కి స్టేట్ అంటే నథింగ్ బట్ దీన్ని ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారనమాట. కామన్ ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కానీ మిగతా వాటిలో ఇంగ్లీష్లో కానీ స్టేట్ అంటే ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారనమాట. ప్రాపర్టీస్ అంటే ఏందో చూద్దాం. ఇక్కడ నాకు ఒక ల్యాప్టాప్ కనపడుతుంది కదా, ఆ ల్యాప్టాప్ కి ఒక రంగు అనేది ఉందా, కలర్ అనేది ఉందా, ఏ కలరు, వైట్ కలర్ అనేది ఉంది. ప్రాపర్టీస్ అంటే ఇవే కదా మనం ఫ్రంట్ ఎండ్ లో నేర్చుకుంది.
కలర్ అనేది ఉంది. అలానే దానికి ఏముంది, బ్రాండ్ అనేది ఉందా? అంటే మనకి ల్యాప్టాప్లు అనేవి చాలా ఉంటాయి కదా, బ్రాండ్ అనేది కూడా ఉంది కదా, ఒకటి ఉంది. అలానే ఈ ల్యాప్టాప్కి ఏముంది, హైట్ అనేది ఒకటి ఉందా? హైట్ అనేది ఒకటి ఉందా? అలానే ఏముంది, విత్ అనేది ఒకటి ఉందా? అంటే కలరు, హైటు, విత్ ఈ ల్యాప్టాప్ కలిగి ఉంది కదా, వీటిని ఏమంటారంటే స్టేట్ అని పిలుస్తారన్నమాట. స్టేట్ అంటే ఏంటిదంటే వాటికి ఏవైతే ఉంటాయో, అంటే ఏదైతే కలరు, హైటు, విత్ ఏవైతే కలిగి ఉంటాయో దాన్ని ఏమంటారంటే స్టేట్ అని పిలుస్తారన్నమాట. ఏవైతే ప్రాపర్టీస్ కలిగి ఉంటాయో దాన్ని ఏమని పిలుస్తారంటే స్టేట్ అని పిలుస్తారన్నమాట. స్టేట్స్ అనేవి ఉన్నాయి అని చెప్పేసాను. అంటే ల్యాప్టాప్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి కొన్ని స్టేట్స్ అనేవి ఉన్నాయి. అలానే బిహేవియర్ అంటే ఏమంటారంటే ఫండమెంటల్స్ అనమాట, అంటే లక్షణాలు అనమాట. బిహేవియర్ అంటే దీనికి కావాల్సిన లక్షణాలు ఏంటిదంటే ఈ ల్యాప్టాప్ని మనం ఏం చేయొచ్చు, బిహేవియర్ అంటే ఏం చేశాను, ఈ ల్యాప్టాప్తో మనం ఏం చేయొచ్చు, కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి. ఈ ల్యాప్టాప్తో మనం ఏం చేయొచ్చు, ల్యాప్టాప్ని ఓపెన్ చేయొచ్చు, మళ్ళీ ఏం చేయొచ్చు, ల్యాప్టాప్ని క్లోజ్ చేయొచ్చు. అలానే మనం ల్యాప్టాప్ లోపల మనం ఏం చేయొచ్చు, మనకు కావాల్సిన సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చూస్తూ ఉండొచ్చు. అలానే మనం ఏం చేయొచ్చు, ఆ ల్యాప్టాప్లో మనం ఏం చేయొచ్చు, మంచిగా ప్రోగ్రామింగ్స్ అనేవి కూడా చేసుకోవచ్చు కదా. ఆ ల్యాప్టాప్లో మనం ఏం చేయొచ్చు, వీడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు కదా. అంటే దీనిలో ఏవైతే ఉపయోగాలు ఉంటాయో వాటిని ఏమంటారంటే బిహేవియర్స్ అంటారు, లక్షణాలు అంటారు. ఈ ల్యాప్టాప్ను మనం ఏం చేయొచ్చు అంటే ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, ఆ ల్యాప్టాప్తో మనం వర్క్ కూడా చేసుకోవచ్చు కదా. ఇలాంటి వాటిని ఏమంటారంటే బిహేవియర్స్ అంటారు. అందుకని దీంతో నాకేముంది, ప్రాపర్టీస్ ఉన్నాయి, దీనికి కొన్ని బిహేవియర్ అంటే దీనికి స్టేట్ ఉంది ల్యాప్టాప్కి, అలానే దానికి ఏమున్నాయి, బిహేవియర్స్ ఉన్నాయి. అందుకని దీనిని ఏమంటారంటే ఆబ్జెక్ట్ పిలుస్తారు. ఏటికైతే స్టేటు, బిహేవియర్ వేటివైతే కలిగి ఉంటాయో వాటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. అలానే మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చూసారండి, అక్కడ చైర్ అనేది ఒకటి ఉందన్నమాట, కుర్జీ అనేది ఒకటి ఉంది. ఆ కుర్జీని చూసామనుకో, కుర్జీకి కూడా స్టేటు, బిహేవియర్ ఉన్నాయో లేదో చూద్దాం. కుర్జీని కనుక చూసామనుకో, కుర్జీకి మనకేముంటుంది, ఒక కలర్ అనేది ఉంది, బ్లాక్ కలర్ అనేది ఉంది. అలానే ఇంకా దానికి ఇంకేముంది, దానికి సర్టైన్ హైట్ అనేది ఉంది, సర్టైన్ విడ్త్ అనేది కూడా కలిగి ఉంది కదా. అందుకని దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అలానే బిహేవియర్స్ చూద్దాం, అంటే దీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయో లేదో చూద్దాం. ఈ కుర్చీ లోపల ఏం చేస్తారు, మా వసంత అనే అమ్మాయి వెళ్ళి కూర్చోనన్నా ఉంటుంది, లేకపోతే మా హర్ష అనే అబ్బాయి ఏం చేస్తాడు, దాంట్లో పడుకోవడం అన్నా చేస్తాడు, లేకపోతే కుర్చీని ఏం చేస్తాడు, కుర్చీలోనే కూర్చొని నడవడం అన్నా చేస్తూ ఉంటాడు. అందుకని ఇలాంటివి ఉన్నాయి కదా, వీటిని ఏమంటారంటే బిహేవియర్స్ అని పిలుస్తారన్నమాట. అంటే ఒక కుర్చీ కూడా తీసుకుంటే దాంట్లో కూడా మనకేమున్నాయి, స్టేట్ ఉంది, అలానే మనకేమున్నాయి, ఇంకా మనకేమేమి ఉన్నాయి, బిహేవియర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇలా వేటిలో అయితే స్టేట్ బిహేవియర్ కలిగి ఉంటాయో అలాంటి వాటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారన్నమాట. అంటే ఆబ్జెక్ట్ అంటే నాకు అర్థమైంది. ఇంకొక క్లారిటీగా ఎగ్జాంపుల్ ద్వారా మనం ఏం చేద్దామంటే, యూస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ని ఆధారంగా చేసుకొని మనకి ఏం జరుగుతుంది, ఒక ప్రోగ్రామింగ్ సిస్టమే ఆబ్జెక్ట్ని ఆధారంగా చేసుకొని, అంటే ఒక ప్రోగ్రామింగ్ సిస్టమే నడుస్తుంది కాబట్టి ఇలా నడపడాన్ని ఏమంటారంటే ఊప్స్ అని మనం చెప్పుకున్నాం. వాటిలో ఆబ్జెక్ట్ అంటే ఏందో మనం చెప్పేసాం. అలానే మరొక ఎగ్జాంపుల్ గురించి చూద్దాం. ఇక్కడ కనుక రైట్ సైడ్ పిక్ కనుక నీకు కనపడుతుంది అనుకో వసంత, ఏం కనపడుతుంది అక్కడ, వాటర్ బాటిల్ అనేది కనపడుతుంది. ఒక వాటర్ బాటిల్ అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వాటర్ బాటిల్ అనే ఎగ్జాంపుల్ ఆధారంగా చేసుకొని మనం ఏం చేద్దాం అంటే ఈ రోజు యూత్స్ అనే కాన్సెప్ట్ క్లియర్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. ఈ వాటర్ బాటిల్ అనేది నీకు ఏదైతే కనపడుతుందో ఈ వాటర్ బాటిల్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఎందుకొని ఆబ్జెక్ట్ అని చెప్తున్నాను, ఎందుకొని దీనికి స్టేట్ ఉంది, బిహేవియర్ కూడా ఉంది. ఎలా అంటే చూద్దామా, ఎలా అంటే ఏంది, ఈ ల్యాప్టాప్ ఇక్కడ ఏదైతే వాటర్ బాటిల్ ఉందో ఆ వాటర్ బాటిల్కి ఫలానా కలర్ అనేది ఉంది, ఫలానా హైట్ ఉంది, ఫలానా విడ్త్ ఉంది, అలానే దీనికి ఏముంది, ఫలానా కెపాసిటీ, ఎన్ని లీటర్స్ అనే కెపాసిటీ ఉంది. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమని పిలుస్తారు, స్టేట్ అని పిలుస్తారు. అలానే బిహేవియర్ అంటే మనం ఏం చేస్తాం, ఈ వాటర్ బాటిల్తో మనం ఏం చేయొచ్చు అంటే మూతను తీయొచ్చు, నీళ్ళని పోయొచ్చు, వాటర్ని ఫిల్ చేయొచ్చు, ఇంకా లేకపోతే ఏం చేయొచ్చు, ఆ నీళ్ళని మనం ఏం చేయొచ్చు, వాషింగ్కి అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం వాటిని ఉపయోగించుకోవచ్చు కదా. అలా ఉపయోగించుకోవచ్చు అంటే దాన్ని ఏమంటారు, బిహేవియర్ అంటారు. అంటే వీటికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, రెండు కలిగి ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే ఒక ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. అంటే
ఒక వాటర్ బాటిల్ అనేది ఒక ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. అంటే వాటర్ బాటిల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు కదా ఆబ్జెక్ట్ అనేసి. ఎందుకు దీన్ని ఆబ్జెక్ట్ అన్నాము అనేది ఒకసారి మనం ఏం చేద్దాం అంటే నోట్ ప్యాడ్లోకి వెళ్ళి రాసుకుందాం అనమాట. ఏం చేద్దాం అంటే మనం ఈ రోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే వూప్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం కదా. వూప్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నాను మీ అందరి కోసం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, వాటర్ బాటిల్ గురించి చెప్పుకుంటున్నాను. వాటర్ బాటిల్ హ్యావింగ్ ఏంటిది, వాటర్ బాటిల్ అనేది ఒక ఆబ్జెక్ట్ అని చెప్పాను. అలా చెప్పాలి అంటే ఏంటి, నాకు మీనింగ్ చూద్దామా. ఏంటిది హ్యావింగ్, ఏంటిది ఆబ్జెక్ట్ అనేది చెప్పాలంటే దానికి ఏమేమి ఉండాలి, స్టేట్ అనేది ఉండాలి, బిహేవియర్. రెండు ఉంటేనే కదా దాన్ని ఏమంటారు ఆబ్జెక్ట్ అంటారని చెప్పాను. అందుకని దీనికి స్టేట్ ఉందో లేదో చూద్దాం. స్టేట్ అంటే నథింగ్ బట్ ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారు అన్నమాట. ప్రాపర్టీస్ ఫ్లాష్ పెట్టుకున్నాను, దీన్ని ఏమనుకుంటున్నాను స్టేట్ అని కూడా అనొచ్చు అని రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేసేసి అంటే మనం వాటర్ బాటిల్ కనుక తీసుకున్నాం అనుకో, దానికి ఏముందంటే ఒక ఐడి ఉంది. అంటే ఫలానా ఐడి, ఒక వాటర్ బాటిల్ అని చెప్పుకున్నాను అనమాట. ఒక వాటర్ బాటిల్, దానికి నేనేం చేశాను కలర్ అనేది ఒకటి ఉంది. అంటే మనం తీసుకున్న వాటర్ బాటిల్ కలర్ ఏముంది నాన్న వసంత, COLOR, కలర్ అనేది కూడా ఉంది కదా. కలర్ అనేది ఏముంది, సపోజ్ దట్ రెడ్ అనుకున్నాను. ఓకేనా, ఓకే డన్. అలా నేనేం చేశాను, ఇంకా మనకేముంది ఈ వాటర్ బాటిల్కి ఏంటి స్టేట్స్ ఏమేమి ఉన్నాయి, కెపాసిటీ. వాటర్ బాటిల్కి ఏముంటుంది, కెపాసిటీ ఉంది. ఎంత ఉంటుంది కెపాసిటీ, ఎంత, ఒక 1 లీటర్ అనుకున్నాం. ఓకేనా, 1 లీటర్ అని రాసుకున్నాను. తర్వాత మనకి ఇంకేముంటుంది, దీనికి పర్టికులర్గా కొంత హైట్ ఉంటుంది కదా. హైట్ ఎంత ఉందంటే ఒక 10 సెంటీమీటర్స్ అనుకున్నాను. 10 అని రాసేసుకున్నాను. ఇలా ఏవైతే ఈ వాటర్ బాటిల్కి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో వాటిని ఏమంటారంటే స్టేట్ అని పిలుస్తారు. ఆ ప్రాపర్టీస్తో పాటు వాటికి ఏముండాలి, బిహేవియర్స్ కూడా ఉన్నాయి అనుకో, దాన్ని ఏమంటారంటే రెండు కనుక కలిసి కనుక ఉన్నాయి అనుకో, దాన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అంటారు. బిహేవియర్ అంటే ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్లో ఫంక్షన్స్ అంటారు అనమాట. ఫంక్షన్స్ అంటారు. అంటే దీనికి ఉన్న ఫంక్షన్స్ ఏమని పిలవచ్చు, బిహేవియర్స్ అనుకోవచ్చు అనమాట. బిహేవియర్స్ అంటే ఈ ల్యాప్టాప్ ఉన్న బిహేవియర్స్ ఏంటి, బిహేవియర్స్ అంటే ఏంటి, ఈ ల్యాప్టాప్తో మనం ఏం బిహేవియర్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి బిహేవియర్స్, ఏమేమి ఉన్నాయి నాన్న. ఈ ల్యాప్టాప్తో మనం ఏం చేసుకోవచ్చు, వాషింగ్ అంటే నీళ్ళని ఏం చేయొచ్చు, వాష్ చేయొచ్చు. అంటే ఈ ల్యాప్టాప్ వాటర్తో మనం ఈ బాటిల్తో మనం ఏం చేయొచ్చు, వాషింగ్ అయినా చేసుకోవచ్చు. ఇంకా మనం ఏం చేయొచ్చు దీంతో, క్యాప్ నేను చేయొచ్చు, సెట్ చేయొచ్చు అనమాట. సెట్ చేస్తాను. అలానే ఇంకా నేనేం చేశాను, ఫిల్ వాటర్ అంటే వాటర్ను కూడా మనం ఏం చేయొచ్చు, నింపవచ్చు అనమాట. ఇయే కదా, అంటే కొన్ని రాసుకున్నాం ఎక్కువ వద్దు. అంటే ఈ ఒక వస్తువుని మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది చెప్పాలి అంటే ఎలా చెప్తారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, దానికి కొన్ని స్టేటు, బిహేవియర్ అంటే ప్రాపర్టీస్, ఫంక్షనాలిటీస్ ఏవైతే కలిగి ఉంటాయో అలాంటి వాటన్నిటిని కూడా ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారు. అంటే మన రియల్ వరల్డ్ సినారియోలో చెప్పాలి అంటే ఏం చేస్తారంటే ఏ వస్తువుకైతే స్టేటు, బిహేవియర్ని కలిగి ఉంటాయో అలాంటి వాటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారు అనమాట. ఇప్పుడు నాకు ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటి కూడా మనం ఏం చేద్దామంటే ఆబ్జెక్ట్స్ అంటే తెలుసుకున్నాం కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ ఆబ్జెక్ట్స్ అంటే నాకు అర్థమైంది. అలానే మరొక కాన్సెప్ట్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్ గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. అంటే మనం ముందరగానే చెప్పుకున్నాం కదా, ఈ వూప్స్ అనే కాన్సెప్ట్ కనుక మనకు రావాలి అంటే మనం ఏం చేయాలి, క్లాస్ అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. అలానే మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ గురించి కనుక మనకు డీటెయిల్డ్గా కనుక తెలిసిందనుకో ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే వూప్స్ అనే కాన్సెప్ట్ని ఊది పడేయచ్చు అనమాట. సో మనకు ఆబ్జెక్ట్ అంటే ఏందో అర్థమైంది. ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్పుకున్నాము, ఎనీథింగ్ దట్ హ్యావ్ స్టేట్ అండ్ బిహేవియర్ కనుక ఉంది అంటే వాటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అంటారని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక కీవర్డ్ గురించి నేర్చుకుందాం. ఏంటిది, క్లాస్ అనే కీవర్డ్ గురించి నేర్చుకుందాం. క్లాస్ అంటే ఏమని పిలుస్తారంటే క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ అంటారనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ బ్లూ ప్రింట్ అనే వర్డ్ తీసేద్దాం. ఆ బ్లూ ప్రింట్ అంటే ఏందో కొంత సమయం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా, దాంట్లో నాకేంది, క్లాస్ ఈజ్ యూజ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్. అంటే క్లాస్ అనే దాన్ని ఉపయోగించి మనం ఏం చేస్తాము, క్రియేట్ చేస్తామంట. వీటిని ఆబ్జెక్ట్స్. అంటే క్లాస్ అనే దాన్ని ఉపయోగించి మనం ఏం చేస్తాం, క్లాస్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారంట. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది, ఆబ్జెక్ట్ అంటే ఏందో అర్థమైంది, క్లాస్ అంటే ఏందో అర్థమైంది. అంటే
ఆబ్జెక్ట్ అంటే దేనికైతే వేటికైతే స్టేట్ బిహేవియర్ ఉంటాయో వాటిని ఆబ్జెక్ట్స్ అంటారు. క్లాస్ అంటే ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తారంటే క్లాస్ అనే వాటిని యూజ్ చేస్తారు అనేది అర్థమైందనమాట. ఇంకా డీటెయిల్డ్గా ఈ క్లాసు ఆబ్జెక్ట్స్ గురించి ఇంకొంచెం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా రాస్తారనేది ఇంకొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. అంటే ఆబ్జెక్ట్ అంటే బాగా అర్థమైంది కానీ క్లాస్ అంటే అర్థం కాలేదు. అందుకోసమే ఈ బ్లూ ప్రింట్ అనే వర్డ్ గురించి మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనేం చేస్తానంటే బాటిల్ యొక్క బిహేవియర్ ప్రాపర్టీస్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు, అది నేను చెప్పుకోవచ్చు స్టేట్. మనం ఏం చేయొచ్చు అంటే మనం ఇప్పుడు దాకా మనం ఏదైతే బాటిల్ గురించి చెప్పుకున్నామో ఆ బాటిల్కి ఏమేమి బిహేవియర్స్ ఉన్నాయి అంటే ఐడి నెంబరు, అంటే ఒక బాటిల్ అనేసి కలరు, కెపాసిటీ, హైట్ ఉంటే వీటిని ఏమంటారంటే స్టేట్ అని పిలుస్తారు. అలానే ఈ వాటర్ బాటిల్కి కనుక మనకి ఏమున్నాయని ఏం వాటర్ ఉన్నాయి, వాష్ చేసుకోవడం, సెట్ చేయడం, క్యాప్ని ఫిల్ చేయడం ఇలాంటివి ఉంటే దాన్ని ఏమంటారంటే ఫంక్షనాలిటీస్ అంటారు. బిహేవియర్ ఈ రెండు కలిగి ఉంటే వాటిని ఏమంటారంటే మనం ఇప్పుడు దాకా చెప్పుకుంది ఏమంటారంటే వాటిని ఏమంటారని చెప్పుకున్నాము, వాటిని ఏమని చెప్పుకుంటారని చెప్పాము, వాటిని ఏమని చెప్తారని చెప్పాము, ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. అంటే ఒక ఆబ్జెక్ట్ కనుక మనం క్రియేట్ చేసామనుకో వీటిని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాయాలనుకో ఎలా రాస్తారనేది ఒకసారి చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే. వీటిని కనుక ప్రోగ్రామింగ్ అంటే నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను కదా, రూప్స్ అంటే నాకు ఏమర్థమైంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటే ఆబ్జెక్ట్ని ఆధారంగా ఆబ్జెక్ట్ చుట్టూరే ఒక ప్రోగ్రామ్నే కనుక రాసేసాం అనుకో దాన్ని ఏమంటారంటే ఊప్స్ అని పిలుస్తారు అనమాట. ఇప్పుడు నాకు ఆబ్జెక్ట్ అంటే ఏందో తెలిసింది కదా, ఈ ఆబ్జెక్ట్ తెలిసిన దాన్ని ఏం చేద్దాం అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా రాస్తారనేది ఒకసారి చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే. అందుకోసం నేనేం చేశానంటే మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయి నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న కోడ్ మొత్తాన్ని ఏం చేశానంటే క్లియర్ చేసేసేసి ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఆబ్జెక్ట్ని ఒక ప్రోగ్రామింగ్ ఆబ్జెక్ట్తో ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే హ్యాష్ పెట్టుకున్నా. హ్యాష్ అంటే ఏమని పిలుస్తారు, కామెంట్ అని పిలుస్తారు. అంటే మనం ఏం రాస్తున్నామో తెలుసుకోవడానికి నేనేం చేశానంటే ఒక కామెంట్ క్రియేట్ చేశాను. ఏంటిది, ఆబ్జెక్ట్ని గురించి ఏం చేస్తున్నాను, నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ అనే దాని గురించి ఆబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, క్రియేట్ చేయడం కాదు. ఆబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటిది, వేటికైతే ప్రాపర్టీస్ అంటే వేటికైతే నాకేముండాలి, వేటికైతే స్టేట్ బిహేవియర్ ఉంటే వాటిని ఏమంటారంటే ఏమని పిలుస్తారు, ఆబ్జెక్ట్ అని పిలుస్తారు అనమాట. ఆబ్జెక్ట్ అంటే మనం ఆల్రెడీ మన నోట్ ప్యాడ్లో రాసుకున్నాం కదా. ఆబ్జెక్ట్ అంటే ఏమని పిలుస్తారు స్టేట్ బిహేవియర్ కనుక కలిగి ఉన్నాయి అనుకోండి వాటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారు. ఇదంతా తర్వాత రాద్దాం. ఆబ్జెక్ట్ అంటే ఏమని పిలుస్తారంటే వేటికైతే స్టేట్ బిహేవియర్ రెండు కలిగి ఉంటాయో వాటిని ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారని నాకు అర్థమైంది. ఆబ్జెక్ట్స్ అంటే వాటికున్న ప్రాపర్టీస్ అవన్నీ కూడా నేను ఏం చేశానంటే నార్మల్గా రాసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నానంటే క్లాస్ అంటే ఏందనేది నేర్చుకుంటున్నాను. ఓకే, క్లాస్ అంటే ఏం చెప్పాను మీకు, క్లాస్ అంటే ఏం చెప్పానంటే క్రియేట్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే క్లాస్ అనే దాన్ని ఉపయోగిస్తారని చెప్పాను. ఇప్పుడు దాకా మన దగ్గర ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఆధారంగా మనం ఏం చేద్దామంటే ఒక ప్రోగ్రామ్ కనుక రాయాలనుకో ఎలా రాస్తారనేది ఒకసారి చూద్దాం అన్నమాట. ఎలా రాస్తారంటే నా దగ్గర ఒక డేటా ఉంది కదా, ఈ డేటాని ఆధారంగా చేసుకుని ఒక ప్రోగ్రామ్ రాయాలంటే ఎలా రాస్తారో చూద్దాం. నాకు ఇక్కడ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ అన్నిటిని కూడా ఇక్కడ రాసేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు 1 అంటే స్టేట్ అనేది రాయాలంటే నథింగ్ బట్ మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు దాకా మనం నేర్చుకుంది వాల్యూస్, వేరియబుల్స్, ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ ఎంటైర్ రూట్స్ అనే కాన్సెప్ట్లు ఏం చేస్తామంటే ప్రోగ్రామింగ్స్ అనేవి రాయడం అనేది చేస్తారనమాట. అలా రాసేటప్పుడు నా దగ్గర ఏముందంటే ఒక బాటిలే ఉంది. బాటిల్తో నేనేం చేస్తానంటే ప్రోగ్రామ్ రాయాలంటే ఎలా రాస్తారో చూద్దాం. ఒక బాటిలే ఉంది కాబట్టి 1 ఈక్వల్ టు నేనేం చేశాను ఐడి అని రాసేసాను. అంటే ఒక ఐడి అనేది అర్థమైపోయింది. నా దగ్గర బాటిల్స్ గురించి నేనేం చేస్తున్నాను అంటే రాస్తున్నాను. అందుకని నేనేం చేశానంటే ఐడి ఈక్వల్ టు 1 అని పెట్టాను. తర్వాత నేనేం చేశాను, బాటిల్కి ఏమేమి ఉన్నాయి, హైట్ అనేది ఉంది. హైట్ అనేది ఎంత ఉంది నాకు, ఒక 10 సెంటీమీటర్స్ అనమాట. అలానే నాకేముంది, బాటిల్కి ఏంది ఆబ్జెక్ట్ అనేది చెప్పాలనుకుంటే ఆబ్జెక్ట్ గురించి మనం చెప్పాలంటే ఏం కావాలి, ఆబ్జెక్ట్ అంటే స్టేట్ అనేది ఉండాలనుకున్నాను. నేను వాటర్ బాటిల్ తీసుకుంటే అవి ఎన్ని వాటర్ బాటిల్ ఉన్నాయి, ఒకటి ఉంది అనుకున్నాను. అలానే దానికి ఒక హైట్ ఉంది,
అలానే ఇంకోటి ఏముంది, కెపాసిటీ ఉందన్నమాట. ఆ కెపాసిటీ ఎంత 1 లీటర్ అని తీసుకున్నాను. అలానే దానికి ఏముంది, కలర్ అనేది కూడా ఉంది కదా, కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసి వాల్యూ నేను ఏం చేశానంటే రెడ్ అని ఇచ్చాను. అప్పుడు నాకేమైందంటే అది రెడ్ కలర్ అనేది వచ్చేసింది. ఇలా నేనేం చేస్తానంటే ప్రాపర్టీస్ అనేవి కనుక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కనుక రాయాలి అంటే ఎలా రాస్తారంటే, ప్రాపర్టీస్ని కనుక మనం రాయాలంటే ఎలా రాస్తారంటే ఇలా రాయడం అనేది చేస్తారనమాట. ఓకే డన్. అలానే బిహేవియర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రోగ్రాంలో రాయాలనుకో ఎలా రాస్తారని చూద్దాం. బిహేవియర్స్ అంటే దాన్ని ఏమంటారంటే ఫంక్షనాలిటీస్ అంటారు. అంటే ఫంక్షన్స్ కనుక మనం రాయాలనుకో మనందరికీ తెలుసు అనమాట సింటాక్స్. ఏమని రాస్తారు, ఫంక్షన్ కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు నన్ను వసంత, ఎలా క్రియేట్ చేస్తారు? డిఎఫ్ అని చెప్పేసి తర్వాత ఏం చేస్తారు ఫంక్షన్ నేమ్ అనేది పెడతారు అనమాట. ఏం చేస్తున్నాను ఫస్ట్ నేను వాటర్ బాటిల్తో నేను ఏం చేస్తున్నాను, వాష్ చేయొచ్చు కాబట్టి వాష్ అని నేమ్ పెట్టేసి ఫంక్షన్కి ఒక నేమ్ పెట్టాలి. ఆ నేమ్ రాసేసి దాని తర్వాత ఏం చేయాలి, రౌండ్ బ్రేసెస్ అనేవి పెట్టుకొని దాని తర్వాత ఏం చేయాలంటే కాలమ్స్ పెట్టుకొని ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాశాను. PRINT ప్రింట్ హాఫ్ అని పెట్టుకొని నేనేం చేశాను, డబుల్ కోర్స్లో వాటర్ బాటిల్తో మనం ఏం చేయొచ్చు, వాషింగ్ చేస్తారు కాబట్టి వాషింగ్ అని రాసేసాను. అంటే నాకు ఇవన్నీ గుర్తుండాలి అంటే మీరంతా మర్చిపోతే కష్టం అనమాట. ఫంక్షన్ అంటే ఏందో చెప్పాను అనమాట ఆల్రెడీ. ఫంక్షన్ అంటే ఏం చేస్తాను, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని నేను ఏం చేయాలనుకున్నానంటే మల్టిపుల్ టైమ్స్ అనమాట. అంటే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక ప్రోగ్రామ్ లోపల సెవరల్ టైమ్స్ రీయూజబుల్ కనుక చేసుకోవాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తారు, ఫంక్షన్స్ అనే వాటిని క్రియేట్ చేయడం అనేది చేస్తారు. ఇప్పుడు నేను A=5 అని రాశాను. తర్వాత నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ 5 అని పెట్టాను. అప్పుడు నాకేం జరిగిద్ది, ప్రింట్ ఆఫ్ ఏ అని పెట్టాను. అప్పుడు నాకేం జరిగిద్ది 5 అనే వాల్యూ అనేది నాకేమైంది అంటే ప్రింట్ అయిపోయింది అనమాట అవుట్పుట్లో. అలానే నేను ఏం చేశానంటే ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ మొత్తాన్ని ఒక ఫంక్షన్లో పెట్టాను. డిఎఫ్ అని పెట్టేసేసి ఇక్కడ నేను ఏం చేశాను మ్యాథ్స్ అని పెట్టుకున్నాను. మ్యాథ్స్ అని ఒక నేమ్ పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశానంటే MATHS మ్యాథ్స్ అని పెట్టుకొని ఇక్కడ ఒక రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసి ఇలా వదిలేసేసాను అనుకో అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నేను ఏదైతే కోడ్ రాశానో ఈ కోడ్ అనేది ఏం చేయొచ్చు అంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది రన్ చేయగల నాకేమైంది ఒకసారి ప్రింట్ అయిపోయింది. అదే ఈ కోడ్ మనం ఏదైతే తీసుకున్నామో ఈ కోడ్ మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ లోపల ఎన్నిసార్లు అయినా సరే ఇదే కోడ్ని మనం బోలెడ్ ఎన్నిసార్లు కనుక ప్రోగ్రామింగ్లో ఒక 20, 30, 40, 50, 60, 70 సార్లు లేదా 1,00,000 సార్లు కనుక ఇదే కోడ్ని కనుక మనం వాడుకోవాలనుకో అప్పుడు ఏం చేస్తామంటే ఫంక్షన్స్ అనే వాటిని క్రియేట్ చేసేసి ఆ ఫంక్షన్ లోపల మనం ఏం చేస్తామంటే ఈ కోడ్ అనేది పెడతాం అనమాట. బ్లాక్ ఆఫ్ ద పాయింట్లో బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉంటుందో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ లోపల మనం ఏం చేస్తామంటే పెడతాం అనమాట. ఇలా పెట్టడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫంక్షన్కు ఉన్న నేమ్ ఏదైతే ఉందో ఈ నేమ్ ద్వారా మనం ఏం చేస్తామంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అంటే ఫంక్షన్ కాల్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని మనం ఏం చేయొచ్చు అంటే 1,00,000 సార్లు అయినా సరే మనం ఏం చేసుకోవచ్చు అంటే యూజ్ చేసుకుంటా ఉండొచ్చు అనమాట. అది ఎలా ఏంది అనేది మీరు బోల్డ్ అన్ని సార్లు చెప్పాను అనమాట. అంటే ఇలా మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్ కాల్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇలా మనం ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు ఏం చేయొచ్చు, ఒక ఫంక్షన్లో పెట్టిన కోడ్ని మనం ఏం చేయొచ్చు అంటే బోల్డ్ అన్ని సార్లు ప్రింట్ చేయొచ్చు. కావాలంటే మనం ఏం చేద్దాం అంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి చూసేసి వచ్చేద్దాం. ఓకేనా, ఇదంతా కూడా ఏం చేద్దాం అంటే Ctrl+X తీసేసుకున్నాను, కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే A=5 అని పెట్టాను. తర్వాత నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ ఏ అని పెట్టాను. ఏ అని పెడితే నాకేమైంది, నాకు ఏ అనే వేరియబుల్లో ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది నాకు ప్రింట్ అయిపోయింది. అదే ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి నేను ఏం చేశానంటే ఒక ఫంక్షన్లో పెట్టుకున్నాను. అంటే ఫంక్షన్లో పెట్టుకోవడం అంటే ఏం చేశానంటే ఫంక్షన్లో పెట్టుకోవాలంటే దానికి ఏంటిది సింటాక్స్, ఫంక్షన్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి, డిఈఎఫ్ అని పెట్టేసేసి తర్వాత స్పేస్ ఇచ్చేసి ఒక ఫంక్షన్కి ఒక పేరు పెట్టుకోవాలన్నమాట. ఇదంతా ఆపరేషన్ కాబట్టి OPRATION ఆపరేషన్ అనే ఒక నేమ్ పెట్టేసి తర్వాత నేను ఏం చేశానంటే ఒక రౌండ్ బ్రేసెస్ అనేవి పెట్టుకొని దాని పక్కన నేను ఏం చేశానంటే ఒక కాలన్ పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశాను ఇక్కడ మనం ఏదైతే ఫంక్షన్లో పెట్టుకుంటున్నామో వాటన్నిటికి ఏం చేయాలి, ఇండెంటేషన్ అనేది ఇవ్వాలి. అంటే అప్పుడు ఏమైంది
ఇదంతా కూడా ఏంది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఇక్కడ ఏం చేశాను, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఫంక్షన్లో కనుక మనం పెట్టుకున్నాం అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాము, దీన్ని మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రతిసారి కూడా ఈ కోడ్ రాయవసరం లేదనమాట. ఇదే కోడ్ని మనం ఏం చేయవచ్చు, ఫంక్షన్ని కాల్ చేయడం ద్వారా మనం ఏం చేయవచ్చు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఈ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని రాయకుండా మనం ఏం చేయవచ్చు అంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆ కోడ్ని మనం ఏం చేయవచ్చు అంటే రీయూజబుల్ చేసుకోవచ్చు. అంటే దట్ మీన్స్ ఏంది, ఏ ఈక్వల్ టు 5 అని పెట్టాను, ప్రింట్ ఆఫ్ ఏని పెట్టాను అంటే ఏమైంది 5 అనేది ప్రింట్ అవ్వాలి. ఇలా మనం ప్రతిసారి ఫంక్షన్ని కాల్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే దానిలో వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో అది ప్రతిసారి కూడా మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. అలా చేయాలంటే నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఫంక్షన్ని కాల్ చేయాలన్నమాట. ఇక్కడ రాసేసి నేను ఏం చేశాను, ప్లే అరౌండ్ చేస్తే నాకు ఏమి రాదనమాట. ఈ ఫంక్షన్ని కాల్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేశాను ఆపరేషన్ అని చెప్పేసి తర్వాత ఏం చేశాను, రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఏం చేయాలి, ఫంక్షన్ కాల్ చేయాలంటే ఏం చేయాలి ఫంక్షన్ కాల్ అంటే ఏం చేయాలి చెప్పాలి వసంత. ప్రింట్ ఆఫ్ ఆపరేషన్, ప్రింట్ ఆఫ్ ఆపరేషన్ ఇచ్చాను. ఏంది నన్ను వచ్చింది నాకు, ఎందువల్ల ఆపరేషన్ ఆఫ్ ఏ సింటాక్ ఎర్రర్ అని వచ్చింది. ఫంక్షన్ కాల్ చేయాలంటే ఎలా చేస్తారు, ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే ఏం చేయాలి, బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే రాశానో దాన్ని ఏం చేస్తున్నాను, మనం ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు రీయూజబుల్ చేసుకోవాలంటే ఏం చేస్తారు, డిఈఎఫ్ అని పెట్టి ఫంక్షన్ నేమ్ పెట్టేసి ఒక ఫంక్షన్కి ఏదో ఒక పేరు పెట్టి రౌండ్ ప్రెస్ పెట్టి కాల్ అని పెట్టేసి కింద ఏం చేస్తారు, ఇండెంటేషన్ ఇచ్చి బ్లాక్ ఆఫ్ కోడ్ రాసేసాను. తర్వాత ఏం చేయాలి, ఆ ఫంక్షన్ని మనం ఏం చేయాలి, కాల్ చేయాలి. ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఏం చేస్తారు, ఫంక్షన్ని కాల్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తారు ఫంక్షన్ కాల్ చేయాలంటే ఏం చేస్తారు, ఇక్కడ గ్రేట్ అని రాశాను. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేయాలనుకో ఎలా కాల్ చేస్తారు, ఫంక్షన్ కాలింగ్ ఏ ఫంక్షన్ అంటే ఏం చేశాను, ఫంక్షన్ కాల్ అంటే ఏం చేసేసాను, ఫంక్షన్ నేమ్ చెప్పేసి రౌండ్ బ్రేసెస్ పెట్టాలి. అలా పెట్టడం ద్వారా నాకు ఏమైంది, గ్రీట్ ఆఫ్ అంటే ఫంక్షన్ నేమ్ పెట్టేసి నేనేం చేస్తాను, కాల్ చేశాను. అప్పుడు నాకేమవుతుంది, మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూ అనేది ఏమవుతుంది ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. అంతే కదా, నేను డిఎఫ్ అని రాశాను. తర్వాత నేను ఏం చేశాను ప్రింట్ ఆఫ్ హలో అని పెట్టేశాను. అప్పుడు నాకేమవుతుంది ఫంక్షన్ కాల్ గ్రీట్ ఆఫ్ అని కనుక పెట్టేసానుకో అప్పుడు నాకేమవుతుంది, ఆ హలో అనే పదం ఏదైతే మనం ఇచ్చామో అదే పదం అనేది నాకేమవుతుంది ప్రింట్ అవుతా ఉందంట. అదే మనం ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ కూడా అదే చేశాను అనమాట. లిటరల్గా ఏం చేస్తానంటే ఇదంతా నీకు తెలియదు అనుకో, ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడ నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏం చేశాను, హలో అని ఇచ్చానుకో అప్పుడు నాకేమవుతుంది, మామూలుగా హలో అని ఇచ్చానుకో అప్పుడు నాకేమవుతుంది, హలో అనే టెక్స్ట్ ఒకసారే ప్రింట్ అవుతుంది. ఈ హలో అనే ప్రింట్ స్టేట్మెంట్ రాయకుండా నేనేం చేశానంటే ప్రతిసారి కూడా నేనేం చేశానంటే ఆపరేషన్ అనే వర్డ్ వద్దు మనకి, ఆపరేషన్ బదులు నేనేం చేశానంటే గ్రీట్ అని పెట్టుకున్నాను. తర్వాత నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ని రన్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే గ్రీట్ హాఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేం జరిగింది, ఈ ఫంక్షన్ లోపల ఏదైతే ఉందో ఈ వాల్యూ అనేది నాకు ప్రింట్ అయింది. మళ్ళీ ఇదే కోడ్ని కాపీ చేసేసుకొని నేను అక్కడ ఉన్న ప్రింట్ ఆఫ్ హలో ఇవ్వట్లేదు, ప్రతిసారి నేనేం చేస్తున్నాను గ్రీట్ అని ఇచ్చాను. మళ్ళీ ఏమైందో చూడు, మళ్ళీ హలో అనే టెక్స్టే ప్రింట్ అయింది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను గ్రీట్ ఆఫ్ అని ఇచ్చాను, మళ్ళీ ప్రింట్ అయింది. అంటే దాని మీనింగ్ ఏంది, ఇక్కడ మనం ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ తీసుకున్నామో
ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఒక ఫంక్షన్లో పెట్టడం ద్వారా ఏం చేయొచ్చు అంటే మనకి ప్రోగ్రాంలో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ రాసి పెట్టుకున్న కోడ్ని రీయూజబుల్ అనేది చేసుకోవచ్చు. అలా చేయాలి అంటే ఏం చేస్తారు, ఇలానే కదా చేసేది, ఇలా చేస్తారని మీ అందరికి అర్థమైందా? ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇదంతా తీసాను, నాకు పోయిందా? ఓకేనా. ఇందాక దాకా మనం ఏదైతే కోడ్ రాస్తున్నామో ఆ కోడ్లోకి వెళ్ళిపోదాం. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ అని నేర్చుకున్నామో ఆ ఆబ్జెక్ట్ని కనుక ఒక ప్రోగ్రాంలో కనుక రాయాలనుకో ఎలా రాస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఓకే. ఇప్పుడు మనం కనుక ప్రోగ్రాంలో రాయాలనుకో ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ప్రోగ్రాంలో రాయాలనుకో ఎలా రాస్తారనేది చూస్తున్నాను. ప్రాపర్టీస్ని ఎలా రాస్తారంటే వేరియబుల్ నేమ్ చెప్పేసి ఆ వేరియబుల్ నేమ్లో ఈజ్ ఈక్వల్ అని పెట్టేసి వాల్యూ అనేది ఇస్తారు. స్టేట్స్ కనుక రాయాలంటే ప్రాపర్టీస్ ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేయాలంటే అది యొక్క స్టేట్ని కనుక ప్రోగ్రామింగ్లో రాయాలంటే ఎలా రాస్తారంటే ఇలా రాస్తారనమాట. కలర్ అంటే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో రెడ్ అనే టెక్స్ట్ పెడదాం అనుకున్నాం. రెడ్ అనేది ఏంటిది, స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్ పెట్టి రాస్తారన్నమాట టెక్స్ట్ని. అలానే కెపాసిటీ అనే ఒక కంటెంట్ రాద్దాం అనుకున్నాను. ఈ కెపాసిటీని ఎలా రాస్తారంటే 1 లీటర్ అని చెప్పాలనుకున్నాను. 1 అనేది ఇంటీజర్ కాబట్టి ఇలా రాస్తారు. హైట్ హైట్ అనే ఒక ప్రాపర్టీ ఒక వేరియబుల్ నేమ్ రాసేసి వాల్యూ ఎంత అంటే 10 సెంటీమీటర్స్ అని ఇద్దాం అనుకున్నాం. ఇలా ఏవైతే ఉన్నాయో ఆబ్జెక్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ అటన్నిటిని ఇలా రాస్తారనమాట. అదే బిహేవియర్స్ అంటున్నాం కదా, వాటిని ఏమంటారు, ఫంక్షనాలిటీస్ అంటారు. అదే ఫంక్షనాలిటీస్ని అయితే ఎలా రాస్తారంటే ఇక్కడికి వెళ్ళి చూస్తున్నాను అనమాట. ఎలా రాస్తారు, డిఈఎఫ్ అని పెట్టేసి తర్వాత ఏం చేస్తారు ఫంక్షన్కి ఒక పేరు పెట్టాలి. మనం ఏం చేస్తున్నాం, వాష్ చేస్తున్నాం కాబట్టి వాష్ అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెట్టాను. తర్వాత నేను ఏం చేశాను, డబుల్ కోట్స్ పెట్టేసి ఈ బాటిల్తో మనం ఏం చేయొచ్చు, ఈ బాటిల్తో మనము వాషింగ్ చేసుకోవచ్చు కాబట్టి ఆ వాషింగ్ అనేది కనుక రాయాలి అంటే ఎలా రాస్తారంటే ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ పెట్టేసి ఏం చేస్తారు, వాషింగ్ అని పెట్టుకున్నాను. ఇలా కనుక రాస్తామనుకో దాన్ని ఏమంటారు, ఫంక్షన్ అంటారని గుర్తుపెట్టుకో. ఏంది అనేది తర్వాత మళ్ళీ చూద్దాం. అలా నేనేం చేశాను, మరొక ఫంక్షన్ కూడా రాద్దాం. అలా నేనేం చేశాను ఈ బాటిల్ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఆ ప్రాపర్టీస్ అన్నిటిని రాసేస్తున్నాను. డిఈఎఫ్ అని పెట్టేసి తర్వాత ఏం చేస్తాను, సెట్ క్యాప్ అంటే క్యాప్ని ఏం చేస్తాం, సెట్ చేస్తాం అని రాసేసి నేనేం చేశాను అంటే ఫ్లవర్ బ్రేస్ పెట్టి ఆ తర్వాత కాల్ అని పెట్టేసి కిందకు వచ్చి నేనేం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి సెట్ క్యాప్ అని రాశాను అనమాట. సెట్ క్యాప్ అని రాశాను అనమాట. తర్వాత నేను ఏం చేశానంటే ఇంకొకటి ఏంటి ఇంకో ఫంక్షన్ ఏంది, ఈ బాటిల్ కొన్ని ఇంకో ఫంక్షనాలిటీ డిఈఎఫ్ అని రాసేసి నేను ఇక్కడికి ఏం చేశాను, ఫిల్ వాటర్ అని ఇచ్చాను. తర్వాత ఏం చేశానంటే రౌండ్ బ్రష్ పెట్టి కాల్ అని పెట్టేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఇక్కడికి వెళ్ళి డబుల్ కోట్స్లో ఏం చేశానంటే ఫిల్ వాటర్ అని రాస్తాను అనమాట. రాసేసి ఈ కోడ్ అంతా కూడా రన్ చేసేసాను. ఏం జరిగిద్దో చూద్దాం. ఏం జరిగిందంటే నాకు ఏమీ రాలేదు. మామూలుగా ఏది పడితే అది రాసేసాం అనుకో, నాకేం కావాలి నాకు అక్కడంతా కూడా ఎర్రర్స్ అనేవి రావాలి. కానీ నాకు ఇక్కడ ఏ ఎర్రర్స్ రాలేదనమాట. అంటే మనం రాసిన ప్రోగ్రామ్ ఇలా రాసినప్పుడు మాత్రం ఏమైందంటే కంప్యూటర్ అనేది అర్థం చేసుకుంటుంది అనమాట. మనం రాసిన దాంట్లో ఇంకా పర్ఫెక్ట్గా రాయాలంటే ఎలా రాస్తారు రూట్స్ అనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. అప్పుడు ఇలా రాస్తాను, దెర్ ఈస్ నో అవుట్పుట్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే నా దగ్గర ఒక కంపెనీ వాళ్ళు వచ్చేసి ఒక మేనేజర్ వచ్చేసి నేనేం చేస్తున్నానంటే ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఆ కంపెనీలోకి ఏం చేశారంటే ఒక మేనేజర్ వచ్చారనమాట. అంటే నేనేం చేస్తున్నాను అంటే సపోజ్ దట్ ఒక వాటర్ బాటిల్ కంపెనీలో మా నవీన్ అనే అబ్బాయి వర్క్ చేస్తున్నాడు అనమాట. వాడు ఏం చేస్తున్నాడంటే ఒక సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాడు. ఆ కంపెనీలో మేనేజర్ వచ్చేసి ఏం చెప్పాడంటే వీడికి, అరే నువ్వు మన దగ్గర ఒక బాటిల్ ఉంది కదా, ఆ బాటిల్కి ఏం కావాలంటే 1 లీటర్ కెపాసిటీ ఉండాలా, 10 సెంటీమీటర్ల హైట్ ఉండాలా, అదేం కావాలంటే పలానా కలర్స్లో నువ్వు ఏదో కలర్స్లో నాకేం చేస్తావంటే క్రియేట్ చేసి నాకేం చేయమనంటే ఒక 10 బాటిల్స్ క్రియేట్ చేసుకురారా అని చెప్పాడు అనమాట. అప్పుడు నవీన్ అనే అబ్బాయి ఏం చేస్తాడు, సపోజ్ దట్ సిర్పా అనే కంపెనీ వాళ్ళు వచ్చారనుకున్నాం. వాళ్ళు ఏం చేస్తారు, ఆ కంపెనీ వాళ్ళు వచ్చి వీడికి చెప్పగానే ఏం చేస్తాడు, సరే అనేసి మనోడు ఏం చేస్తాడు, ఓకే డన్. మామూలుగా ఏం చేస్తారు, ఒక రోజులో 100 బాటిల్స్ తయారు చేయాలంటే వీడేం చేస్తాడంటే 10 కదా అనేసి నీకు మధ్యాహ్నానికల్లా ఇచ్చేస్తానని చెప్పాడు. అలా వాడు ఆ బాటిల్స్ని కనుక 10 బాటిల్స్ కనుక క్రియేట్ చేయాలనుకో అప్పుడు మనోడు ఏం చేస్తాడు, ఆ బాటిల్స్ అన్నిటిని కూడా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాడంటే మనోడు ఒక చిన్న పని చేస్తాడనమాట. ఏం చేస్తాడంటే మనోడు ఒక 10 బాటిల్స్ కనుక వచ్చినాయి అనుకో
వాటన్నిటిని కూడా క్రియేట్ చేయాలంటే మనోడు ఏం చేస్తాడంటే ఒక బాటిల్ కోసం ఒక ఫార్మెట్ని, ఇంకొక బాటిల్ కోసం ఇంకొక ఫార్మెట్ని, ఇంకొక తెల్ల బాటిల్ అంటే 10 రకాల కలర్స్తో చేద్దాం అనుకున్నాం. ఎర్ర కలర్ కోసం ఒక రకమైన ఫార్మెట్ని, బ్లూ కలర్ కోసం వేరొక ఫార్మెట్ని, ఇంకో పింక్ కలర్ కోసం ఇంకొక ఫార్మెట్ని మనోడు రోజు కూడా కనిపెడతా ఉంటాడా? కాదు కదా. మనోడు ఏం చేస్తాడంటే ఒక బాటిల్ని గనక క్రియేట్ చేయడం గనక మనోడు గనక వచ్చేసిందంటే దానిని ఉపయోగించి మనోడు ఏం చేస్తాడు, మిగతా 10 బాటిల్స్ని కూడా ఏం చేస్తాడంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారు. అంటే దీనిని ఏమంటారంటే వూప్స్ అని పిలుస్తారు. అంటే వూప్స్ అంటే ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటారు కదా. అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం కనుక మనకి తెలిస్తే ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన కోడ్ని మనం ఏం చేస్తామంటే రీయూజబుల్ కనుక చేసేసుకున్నాం అనుకో దానిని ఏమంటారంటే వూప్స్ అని పిలుస్తారు. అంటే ఇంటర్వ్యూలో మనం చెప్పాల్సింది ఏంటంటే వూప్స్ అంటే ఏంటిదంటే రీయూజబుల్ ఆఫ్ ఎ కోడ్. అంటే ఒక ఆబ్జెక్ట్కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్ క్లాస్ తర్వాత చూద్దాం. అంటే ఏదైతే రీయూజబుల్గా చేసుకునే కోడ్ ఉందో దానిని ఉపయోగించి మనం ఎన్ని బాటిల్స్ అయినా సరే క్రియేట్ చేసేసామనుకో దాన్ని ఏమంటారంటే వూప్స్ అని పిలుస్తారు. ఇంకా నాకు తెలియలేదు అనుకున్నాం. ఈ వూప్స్ అంటే ఏందో తెలుసుకోవడానికి ఈ స్టోరీ అంతా చెప్పాను. ఎలా అంటే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ దట్ నా దగ్గర ఏముందంటే మనకి ఏముందంటే టీడీపీ గవర్నమెంట్ ఉంది. ఈ టీడీపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి పేదవాళ్ళకి ఏం చేయమన్నారంటే ఒక ఇల్లు కట్టమన్నారు అనమాట. ఒక ఇల్లు కట్టించడం అనేది చేస్తున్నారు. వాళ్ళు ఎంత చేస్తున్నారంటే ఒక సెంటు స్థలం కనుక ఉందనుకో ఆ సెంటు స్థలంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇల్లు కట్టించడం అనేది చేస్తున్నారు అనమాట. ఇక్కడే నేను చెప్తాను బ్లూ ప్రింట్ అంటే ఏంది అనేది చెప్తాను అనమాట. అంటే ఇల్లు కట్టిస్తున్నారు అనుకుందాం. వాళ్ళు ఇల్లు కట్టియాలి అనుకున్నారనుకో ఇల్లు అన్నాను. ఇల్లు అంటే ఏమన్నానంటే ఈ ఇల్లు కనుక చూసుకున్నాను అనుకో ఏముంది, దీనికి ఒక హైట్ ఉంది, ఒక విడ్త్ ఉంది, ఒక కలర్ ఉంది, ఒక పర్టికులర్ థింగ్ ఉంది కదా. అంటే స్టేట్ అనేది ఉంది. అలానే దీంట్లో మనం ఏం చేయొచ్చు, ఇంట్లోపల మనం పడుకోవచ్చు, కూర్చోవచ్చు, వాడుకోవచ్చు, అన్ని చేయొచ్చు కదా. అంటే దీనికి కొంచెం బిహేవియర్ ఉంది. అంటే స్టేటు ప్రాపర్టీస్ ఉన్నాయి, అలానే ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. అందుకని దీన్ని ఏమంటారు ఒక ఆబ్జెక్ట్ అంటారు. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేసి నాకు అర్థమైంది. ఇదే ఇప్పుడు నేనేం చేశానంటే ఇలాంటి ఇల్లులు నేనేం చేయాలి అనుకున్నానంటే ఈ టీడీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక సెంటులో ఇలాంటి ఇల్లులన్నీ కూడా నిర్మిస్తుంది అనుకున్నాను. అలానే వాళ్ళు ఏం చేశారంటే మన ఏపీలో మనకి ఏం చేశారంటే బోల్డ్ ఏరియాస్ ఉంటాయి కదా. అలాంటి ఏరియాస్లో ప్రతి ఊర్లో కాదనమాట, ఎక్కడెక్కడో ఒక్కొక్క ఊర్లోనో 10 ఊర్లోనో ఒక్కొక్క జిల్లాలో ఏం చేద్దామంటే ఇలాంటి ఇల్లులే కట్టాలనుకున్నారు అనుకో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి చోటకి వెళ్ళేసి అది సెంటు స్థలమా లేదా ఇంకోట ఇదే ఫీచర్తో కనుక కట్టాలనుకో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిసారి ఏం చేస్తారంటే ఒక ప్రింట్ అనేది రాసుకోరనమాట. దానికంటూ ఒక ప్లాన్ అనేది గీసుకోరనమాట. ఒక్కసారి కనుక ఒక ప్రింట్ కనుక క్రియేట్ చేశారు ఇల్లు కట్టాలి అంటే ఆ ఇల్లు కట్టాలనుకో ఒక్కసారి కనుక దానికి ఏం చేశారంటే కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇంటికాడ ఏం చేస్తారు ఒక ప్లాన్ గీస్తారనమాట. అంటే పలానా చోట పలాంది ఉండాలి, పలానా చోట పలాంది ఉండాలి, పలానా చోట పలాంది ఉండాలి, ఇక్కడ ఇది పెట్టుకోవాలి, అక్కడ ఇది పెట్టుకోవాలి అనేసి ఏం చేస్తారంటే ఒక బ్లూ ప్రింట్ అనేది తీసుకుంటారనమాట. ఆ బ్లూ ప్రింట్ ఒక్కసారి క్రియేట్ అయిందనుకో ప్రతిసారి ఏం చేస్తారు ఆర్కిటెక్చర్ని ఇంజనీర్స్ని అందరం తీసుకొచ్చి రాయించరు అనమాట. ఒక్కసారి కనుక ఒక ప్లాన్ కనుక క్రియేట్ చేశారనుకో వాళ్ళు ఎక్కడైతే ఇల్లు కట్టాలనుకుంటున్నారో ఆ కట్టే ప్రతి చోట ఏం చేస్తారు ఈ బ్లూ ప్రింట్ని వాడుకొని ఏం చేస్తారు ఆ ఇల్లులన్నీ కట్టేస్తారు. 1,00,000 ఇల్లులు కట్టాలనుకో ఏం చేస్తారు ఈ బ్లూ ప్రింట్ని పక్కన పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు ఆ ప్రింట్ ఆధారంగా చేసేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే అటన్నిటిని కూడా ఏం చేస్తారంటే కట్టేయడం అనేది చేస్తారు. అంటే దట్ మీన్స్ ఒక కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మారుతి సుజుకి అనే కంపెనీ వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే ఒక కార్ క్రియేట్ చేద్దాం అనుకున్నారన్నమాట. ఒక మంచి స్పోర్ట్స్ కార్ క్రియేట్ చేద్దాం అనుకున్నారన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే ఆ కార్ క్రియేట్ చేయాలనుకో వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ కంపెనీలో ఉన్న టాప్ మోస్ట్ ఇంజనీర్స్ అందరిని కూర్చోబెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కార్లో ఈ ఫీచర్స్ ఉండాలి, ఇవి ఉండాలి, ఈ లక్షణాలు ఉండాలి, ఇవి ఉండాలి అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కార్ ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అనేసి వాళ్ళందరూ డిస్కస్ చేసుకొని ఏం చేస్తారంటే ఒక ప్రింట్ అనేది రెడీ చేస్తారు. ఈ కార్లో ఇక్కడ ఇంజిన్ ఉండాలి, ఈ పవర్ ఉండాలి అనేసి వాటన్నిటిని కూడా ఏం చేస్తారంటే బ్లూ ప్రింట్ పెట్టేసేసి ఏం చేస్తారంటే ఒక కార్ని డిజైన్ చేయడం అనేది చేసేస్తారు. ఆ కార్ని డిజైన్ చేయడానికి వాళ్ళు ఎలాంటి టెక్నిక్ అయితే వాడుకున్నారో అదే టెక్నిక్ ఏం చేస్తారు వాళ్ళ కంపెనీ వాళ్ళ షోరూమ్స్ ఎక్కడైతే ఉంటాయో వాళ్ళందరికి ఇచ్చేసేసి ఏం చేస్తారంటే అదే టెక్నిక్ ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారు డిఫరెంట్ కార్స్ అన్నిటిని కూడా క్రియేట్ చేస్తారు. అంతేగాని ప్రతిరోజు కూడా ఏం చేస్తారంటే హైదరాబాద్ లో ఒక కంపెనీ కోసం ఒక కార్ని, ఇంకొక ఊర్లో ఇంకో కార్ కోసం ఇంకొక ఇంజనీర్స్ అందరిని పిలిచేసి రోజు ఏం చేస్తారంటే మీటింగ్లు చేయరనమాట. అంటే ఒక ఇల్లు కట్టాలి అంటే ఒక బ్లూ ప్రింట్ ఎలా అయితే ఉంటుందో
ఆ బ్లూ ప్రింట్ కనుక మనకు ఉందనుకో, ఎన్ని ఇల్లులైనా సరే ఏం చేయొచ్చు, అదే ఫీచర్తో ఉండే ఇల్లు ఎన్నైనా మనం కట్టొచ్చు కదా. అలానే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి ఏదైతే ఇల్లు అంటున్నామో దాన్ని ఆబ్జెక్ట్ అంటాం కదా. మన దగ్గర ఏదైతే బ్లూ ప్రింట్ అన్నామో దాన్ని క్లాస్ అనుకోవచ్చు. అంటే ఒక ఆబ్జెక్ట్ గనక ఉంది అంటే మనకి ఏం చేయొచ్చు, ఒక బ్లూ ప్రింట్ గనక ఉంది అంటే మనం ఏం చేయొచ్చు, ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా సరే మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే బ్లూ ప్రింట్ అనే దాన్ని ఏమనుకోవచ్చు అంటే క్లాస్. అంటే మన దగ్గర ఒక క్లాస్ గనక ఉంది అంటే ఆ క్లాస్ను ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే మనం ఎన్ని ఇల్లులైనా సరే నిర్మించవచ్చు అనమాట. అందుకని సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరు కూడా ఏమంటారంటే, క్లాస్ అంటే డెఫినేషన్ ఏం చెప్పారంటే, క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్. అంటే క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ అనమాట. ఈ బ్లూ ప్రింట్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు, ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే ఆబ్జెక్ట్ అంటే మనకి తెలుసు, క్లాస్ అంటే అర్థమైంది. అంటే మనకి ఏం అర్థమైంది, క్లాసు ఆబ్జెక్ట్ రెండు గనక ఉన్నాయి అనుకో మనం ఏం చేయొచ్చు, ఊప్స్ అనే కాన్సెప్ట్ ని ఎవరైనా నేర్చేసుకోవచ్చు అనమాట. అసలు క్లాస్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ అంటే ఏంది అనేది కనుక మీకు అర్థమైంది అనుకోండి, ఆటోమేటిక్ గా మీరు ఏం చేయొచ్చు అంటే ఎన్ని అయినా సరే కట్టేయచ్చు అనమాట. మనం తీసుకున్న రియల్ టైమ్ సినారియోలోనే కనుక చూసుకున్నాం అనుకో, బ్లూ ప్రింట్ అంటే ఒక బాటిల్ ని గనక క్రియేట్ చేయాలంటే ఒక బ్లూ ప్రింట్ కనుక ఉందనుకో, ఆ బ్లూ ప్రింట్ ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు, ఎన్ నంబర్ ఆఫ్ బాటిల్స్ సరే మనం ఏం చేయొచ్చు, సేమ్ లెంత్ తో మనం ఏం చేయొచ్చు, రెడ్, బ్లూ, పింక్, గ్రీన్ ఇలా ఏ కలర్స్ మార్చేసి మనం ఏం చేయొచ్చు, ఆ బ్లూ ప్రింట్ పెట్టేసుకొని మనం ఏం చేయొచ్చు, ఎన్నిటినైనా క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే ఆబ్జెక్ట్ అంటే అర్థమైంది, క్లాస్ అంటే అర్థమైంది. క్లాస్ అంటే ఏంటంటే ఒక బ్లూ ప్రింట్ అనమాట. ఈ బ్లూ ప్రింట్ ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే బోల్డ్ అనే ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. అంటే వీటినే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కనుక రాయాలి అంటే ఎలా రాస్తారని చూద్దాం. ఓకేనా? ఓకే. దాని సింటాక్ ఏంటిదంటే క్లాస్ అంటే ఏమని పిలుస్తారు, ఒక బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్ ని ఉపయోగించి ఏం చేస్తారు, బోల్డ్ అనే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తారు. ఈ బ్లూ ప్రింట్ కనుక రాయాలంటే ఎలా రాస్తారో చూద్దాం. అంటే ఆబ్జెక్ట్స్ ని, బోల్డ్ అనే ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయడానికి ఏం చేస్తారు, ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడానికి ఈ క్లాస్ అనే బ్లూ ప్రింట్ ని వాడతారు. అంటే దాని సింటాక్ ఏంటిదంటే క్లాస్ అనేది కనుక మనం క్రియేట్ చేయాలనుకో దాని సింటాక్ ఏంటిదంటే సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ అని రాసేసి దాని పక్కన మనం ఏం చేయాలంటే క్లాస్ నేమ్, అంటే మనం ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో దాని యొక్క క్లాస్ నేమ్ చెప్పేసి కాల్ అని పెట్టేసి కింద ఏం చేస్తాం, ప్రాపర్టీస్ అనేవి ఇస్తాం. దాని కింద మనం ఏం చేస్తాం అంటే ఫంక్షనాలిటీస్ అనేవి ఇస్తారనమాట. ఇప్పుడు మనం దేని గురించి చేసుకుంటున్నాము, ఒక 10 బాటిల్స్ ని కనుక క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూద్దాం. అంటే ఒక బాటిల్ ని క్రియేట్ చేసే బ్లూ ప్రింట్ కనుక మనకు తెలిసిందనుకో, దాన్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు, 100 బాటిల్స్ అయినా మనం క్రియేట్ చేయొచ్చు అనుకున్నాం కదా. అలానే నాకు ఇప్పుడు ఏం చేద్దాం, ఒక క్లాస్ గనక ఒక బ్లూ ప్రింట్ గనక క్రియేట్ చేయడం ఎలా క్రియేట్ చేయాలో మనకు తెలిసిందనుకో, దానిని ఉపయోగించి 100 ఆబ్జెక్ట్స్ ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం అనమాట. అలానే ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ఒక క్లాస్ ని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం అనమాట. అందుకోసం నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే మన కోడ్ ప్లే గ్రౌండ్ లకి ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ తీసేద్దాం, ప్రాపర్టీస్ ఇవన్నీ తీసేసి నేనేం చేద్దాం, ఒక క్లాస్ కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తానంటే సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ అని రాసేసి దాని పక్కన ఏం చేయాలి, స్పేస్ ఇచ్చేసి క్లాస్ ఒక పేరు పెట్టాలి. మనం ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము, బాటిల్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి బాటిల్ అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి దాని పక్కన ఏం చేస్తానంటే కాల్ అని పెట్టేసాను అనమాట. తర్వాత నేను ఏం చేస్తానంటే ఏం చేస్తారు, ఇగో క్లాస్ అంట చెప్పేసి తర్వాత ఏం చేయాలి, క్లాస్ నేమ్ చెప్పి కాల్ అని ఇవ్వాలి. తర్వాత నాకు ఏం చేయాలి, యాట్రిబ్యూట్స్ ఫంక్షన్స్ అనేవి ఇవ్వాలి. ఇప్పుడు నేను యాట్రిబ్యూట్స్ కనుక ఇవ్వాలి అనుకో, ఎప్పుడైనా సరే మనం ఏం చేసామంటే ఒక కండిషన్ కనుక రాసామనుకో, ఆ కండిషన్ రాసిన తర్వాత వచ్చే లైన్ ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అంటారు. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలి అంటే మనం ఏం చేయాలి, ఇండెంటేషన్ అనేది చేయాలి. తర్వాత నెక్స్ట్ లైన్ కూడా చేయాలంటే ఇండెంటేషన్. ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఏం చేశానంటే ఇండెంటేషన్ అనేది చేసేసాను, అయిపోయింది. ఓకే. అలానే ఇప్పుడు ఏం చేస్తానంటే ఫంక్షన్స్ అనేవి క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఫంక్షన్స్ అనేవి క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారు, మీ అందరికి తెలుసు కదా, ప్రతి దానికి కూడా ఏం చేయాలి, క్లాస్ అనేది మాత్రమే ఉండాలి. తర్వాత రిమైనింగ్ వాటన్నిటికి కూడా ఏం చేయాలి, ఇండెంటేషన్స్ అనేవి చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఏమైంది, అదంతా కూడా ఒక క్లాస్ అనేది అర్థమైపోయింది అనమాట. ఓకే డన్. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి డిఎఫ్ దగ్గరికి వెళ్ళేసి నేనేం చేశానంటే వీటన్నిటిని కాపీ చేసేసుకున్నాను. ఒకసారిగా నేనేం చేశానంటే వీటన్నిటికి కూడా ఇండెంటేషన్ ఇచ్చాను. అంటే ఇప్పుడు ఏమని పిలుస్తారంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా ఏమంటారంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అంటారు. ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటారంటే ఇక్కడ ఉన్నదాన్ని సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ అన్నారంటే క్లాస్ అని పిలుస్తారు. ఇక్కడ మనం పక్కన రాసింది ఏమంటారంటే క్లాస్ ఏమంటారు, కాల్ అని పెడతాం. తర్వాత ఇండెంటేషన్ ఇస్తాం. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ కి సంబంధించిన బ్లూ ప్రింట్ అనేది ఏం చేస్తారంటే ఇక్కడ ఇవ్వడం అనేది చేస్తారనమాట.
ఇలా మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ అనే దాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇలా క్రియేట్ చేస్తారనమాట. దీన్ని ఏం చేద్దాం అంటే ఒకసారి రన్ చేసి చూద్దాం, ఏమైద్దో చూద్దాం. ఏం జరిగిందంటే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసి నాకు ఏమైందంటే ఎలాంటి అవుట్పుట్ అనేది రాలేదనమాట. ఎందుకు ఏంది అనే దాన్ని ఇంకొంచెం ముందలకి వెళ్ళే కొద్దికి ఏం చేద్దాం అంటే నేర్చుకుంటా వెళ్ళిపోతాం. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా ఈరోజు చెప్పిన సెషన్లో? ఏమన్నా డౌట్ ఉందా? అంటే 2 కీవర్డ్స్ గురించి చెప్పాను. ఆ కీవర్డ్స్ కనుక మనకు తెలిస్తేనే మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ చెప్పే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఈజీగా అర్థం చేసుకోగలం అనమాట. అది రాకుండా మనం ఏం చేస్తామంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అసలు మనం నేర్చుకోలేమన్నమాట. అంటే ఏం చెప్పానంటే 3 వర్డ్స్ చెప్పాను. వాటన్నిటి గురించి సమ్మరైజ్ చేసేసి నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళిపోతాను. ఏం చెప్పానంటే ఫస్ట్ వన్ ఆబ్జెక్ట్ అంటే ఏందో చెప్పాను. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వూప్స్ అంటే ఏంటని చెప్పాను. వూప్స్ అంటే ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే వూప్స్ అంటే ఏమని పిలుస్తారంటే వూప్స్ అంటే ఏమని పిలుస్తారు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటారు. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అని పిలుస్తారు. అంటే ఏం చేస్తారు, ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని దాని చుట్టూరే కనుక మనం ఒక ప్రోగ్రామ్ కనుక రాసామనుకో దాన్ని ఏమంటారంటే వూప్స్ అని పిలుస్తారని చెప్పాను. బట్ నాకు ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే నాకు ఏమర్థమైందంటే ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని ఆ ఆబ్జెక్ట్ సహాయాన్ని ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఈ ఆబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింట్ని యూజ్ చేసి బ్లూ ప్రింట్ ఆబ్జెక్ట్ అన్నాను. బ్లూ ప్రింట్ అంటే ఏమంటారు, క్లాస్ అనుకోవచ్చు కదా. ఒక క్లాసు ఒక ఆబ్జెక్ట్ని యూజ్ చేసి మనం ఏం చేసామంటే ఒక క్లాసు ఒక ఆబ్జెక్ట్ని రాయడానికి ఉపయోగించే బ్లూ ప్రింట్ని ఉపయోగించి ఏం చేసామంటే బోలిడన్నిటిని కనుక రీయూజబుల్ కనుక చేసామనుకో దాన్ని ఏమంటారంటే వూప్స్ అంటారు. బట్ నాకు అవన్నీ తెలియదు. ఒక బ్లూ ప్రింట్ కనుక తెలిసిందనుకో అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఒక ఆబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింట్ కనుక తెలిసిందనుకో ఆ బ్లూ ప్రింట్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, వందల కొద్ది ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు కదా. దీనిని ఏమంటారంటే వూప్స్ అంటారు. మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమంటారంటే ఒక కోడ్ కనుక రాసామనుకో ఆ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ కనుక రీయూజబుల్ కనుక చేసుకోగలిగితే దాన్ని ఏమంటారంటే వూప్స్ అని పిలుస్తారు. అంటే క్లాసు ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్లాసు ఆబ్జెక్ట్కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని బోలిడన్ని సార్లు కనుక రీయూజ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే వూప్స్ అని పిలుస్తారు. దీనిలో నాకేం కావాలంటే ఆబ్జెక్ట్ అంటే ఏందో చూద్దాం అనమాట. ఆబ్జెక్ట్ అంటే ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ దేనికైతే స్టేటు బిహేవియర్ ఏవైతే కలిగి ఉంటాయో దానిని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. అలానే ఇంకొకటి ఏం నేర్చుకున్నాం, క్లాస్ అంటే ఏమని పిలుస్తారంటే బ్లూ ప్రింట్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్. అంటే ఒక బ్లూ ప్రింట్ సాయం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఒక బ్లూ ప్రింట్ అనేది కావాలి. ఈ బ్లూ ప్రింట్ కనుక ఉంది అనుకో దాని ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే ఎన్నైనా సరే ఆబ్జెక్టులు కనుక క్రియేట్ చేయగలిగితే వాటిని ఏమంటారంటే క్లాస్ అని పిలుస్తారు అనమాట. ఈ రోజు సెషన్లో నేనేం చెప్పానంటే ఈ 3 కాన్సెప్ట్స్ గురించి చెప్పాను అనమాట. టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే వీటిని కంటిన్యూగా రిమైనింగ్ పార్ట్ అనేది నేర్చేసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవరీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.